ఓం శాంతి. బీసీడీ నెంబర్ 2343, ఖగడియా, బీహార్. సమయం 1:57 నుండి లాస్ట్ వరకు. एक भारत देश ही मातृ प्रधान देश है. ఒక్క భారతదేశమే మాతృప్రధాన దేశం అయ్యింది. दुनिया के कोई भी देश मातृ प्रधान नहीं है. ప్రపంచం యొక్క ఏ దేశము మాతృప్రధాన దేశం కాదు. क्या? ఏంటి? क्यों? ఎందుకు? क्योंकि जो बापों का बाप, ఎందుకంటే తండ్రులకి తండ్రి, सुप्रीम गॉड फादर है, సుప్రీం గాడ్ ఫాదర్ అయ్యారు. वो जब आता है इस सृष्टि पर, వారు ఈ సృష్టిపైకి ఎప్పుడైతే వస్తారో तो पहले पहले అప్పుడు మొట్టమొదట माता का आधार लेता है మాత యొక్క ఆధారాన్ని తీసుకుంటారా या లేక आत्मा का आधार लेता है. ఆత్మ యొక్క ఆధారాన్ని తీసుకుంటారా? माता कौन? స్టూడెంట్స్ ఏదో అన్నారు. బాబా మాత ఎవరు? है? आत्मा का आधार लेता है. ఆత్మ యొక్క ఆధారాన్ని తీసుకుంటారా? బ్రహ్మ అని స్టూడెంట్ అన్నారు. दादा लेखराज ब्रह्मा का आधार लेता है. దాదా లేఖరాజు బ్రహ్మ యొక్క ఆధారాన్ని తీసుకుంటారా? ఆది బ్రహ్మ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో అని స్టూడెంట్ అన్నారు. हाँ, బాబా హా, वो जिसमें आता है వారు ఎవరిలోకైతే వస్తారో वो प्रकृति का पुतला मात्र रह जाता है. వారు ప్రకృతి యొక్క బొమ్మ వలె ఉండిపోతారు. क्या? ఏంటి? 5 तत्वों का पुतला रह गया. పంచతత్వాల యొక్క బొమ్మ మిగిలిపోయింది. क्या रह गया? ఏం మిగిలిపోయింది? शव रह गया. శవం మిగిలిపోయింది. क्या रह गया? ఏం మిగిలిపోయింది? देह अभिमानी, देह अहंकारी रह गया. దేహ అభిమాని, దేహ అహంకారి మిగిలిపోయారు. आत्मा का नाम निशान नहीं रहता. ఆత్మ యొక్క చిహ్నం కూడా ఉండదు. क्या रह जाता? ఏం మిగిలిపోతుంది? दुनिया के धर्मों में ప్రపంచం యొక్క ధర్మాల్లోని धर्म कहो अधर्म कहो, ధర్మం అనండి, అధర్మం అనండి, उनमें कौन सा ग्रुप ऐसा है, संगठन ऐसा है दुनिया का, వారిలోని అటువంటి ఏ గ్రూప్ అటువంటిది అయ్యింది, సంఘటన అటువంటిది అయ్యింది, देश ऐसा है దేశం అటువంటిది అయ్యింది, जो महादेह अहंकारी है. అది చాలా ఎక్కువ దేహ అహంకారి అయ్యిందో. रशियंस. స్టూడెంట్స్ అన్నారు రష్యన్స్ అని. బాబా రష్యన్స్ मनुष्य है. रशियंस भी मनुष्य है या नहीं? మనుష్యులయ్యారా? రష్యన్స్ కూడా మనుష్యులా లేక కాదా? मनुष्य है. మనుష్యులయ్యారు. उन मनुष्यों का भी कोई बाप होगा या नहीं? ఆ మనుష్యుల యొక్క తండ్రి కూడా ఎవరైనా ఉంటారా లేక ఉండరా? है? कौन? ఉంటారు అని స్టూడెంట్స్ అన్నారు. బాబా ఎవరు? वही अरे शंकर तो స్టూడెంట్స్ ఏదో అన్నారు. బాబా శంకరుడైతే शंकर तो बाद में कहा जाता है. శంకరుడైతే తర్వాత అనబడతారు. शंकर तो बाद में कहा जाता है. శంకరుడైతే తరువాత అనబడతారు. जब सदाशिव उसमें प्रवेश करता है, ఎప్పుడైతే సదాశివుడు వారిలోని ప్రవేశిస్తారో, चंद्रमा उसमें प्रवेश करता है, చంద్రుడు వారిలోని ప్రవేశిస్తారో,
तब तीन आत्माओं का संकरण शंकर कहा जाता है। అప్పుడు ముగ్గురు ఆత్మల యొక్క శంకరణని శంకరుడు అని అంటారు. लेकिन उससे पहले क्या है? కానీ దానికంటే మొదట ఎవరయ్యారు? हैं? స్టూడెంట్ అన్నారు ప్రజాపిత అని. हाँ, బాబా హా, उससे पहले దానికంటే మొదట वो पांच तत्वों का వారు పంచతత్వాల యొక్క जड़ पुतला है। జడ బొమ్మయ్యారు. देह अहंकार का अव्वल नंबर रूप है। దేహ అహంకారు యొక్క మొదటి నెంబర్ రూపమయ్యారు. इसलिए बोला అందువలనే అన్నారు उसमें शिव नहीं है तो क्या है? వారిలోని శివుడు లేకపోయినట్లయితే ఏమయ్యారు? हैं? శవమయ్యారు అని స్టూడెంట్స్ అన్నారు. शव है శవమయ్యారు. तो तुम किसको याद करते हो? అయితే మీరు ఎవరిని స్మృతి చేస్తారు? जब अमृत वेले याद में बैठते हो అమృత వేళ ఎప్పుడైతే స్మృతిలోని కూర్చుంటారో तो किसको याद करते हो और कौन भूल जाता है? అప్పుడు ఎవరిని స్మృతి చేస్తారు, ఎవరిని మర్చిపోతారు, कौन याद रह जाता है? ఎవరు స్మృతి ఉండిపోతారు? सच्ची सच्ची बात बताओ। సత్యమైన విషయాన్ని చెప్పండి. हैं? స్టూడెంట్స్ ఏదో అన్నారు. निराकार भूल जाता है నిరాకారుడు మర్చిపోతారు, और మరియు जो शव है శవం ఎవరైతే ఉంటారో वो याद रह जाता है। వారు గుర్తుండిపోతారు. उस शव के द्वारा ఆ శవం ద్వారా शिव ने प्रवेश करके శివుడు ప్రవేశతం చేసి बुलवाया। क्या చెప్పించారు. बुलवाया? ఏం చెప్పించారు? मन मना भव, మన్ మన భవ్, मेरे मन में समा जा। నా మనసులోని ఇమిడిపోండి. तो जब उसको ज्ञान मिला వారికి ఎప్పుడైతే జ్ఞానం లభించిందో तो उसके मन में क्या समाया हुआ है? लक्ष्य क्या है जिंदगी का? వారి మనసులోని ఏమి ఇమిడి ఉంది? జీవితం యొక్క లక్ష్యం ఏమయ్యింది? क्या लक्ष्य है? ఏం లక్ష్యం? हैं? हाँ, స్టూడెంట్స్ ఏదో అన్నారు. బాబా హా, उसके मन में लक्ष्य है వారి మనసులోని లక్ష్యం అయ్యింది नर से नारायण बनने का लक्ष्य है। నరుడు నుండి నారాయణుడుగా అయ్యేటటువంటి లక్ష్యం అయ్యింది. और प्रैक्टिकल में वो लक्ष्य पूरा होता है। మరియు ప్రాక్టికల్లోని ఆ లక్ష్యం పూర్తిగా అవుతుంది. नारायण का अर्थ क्या है? నారాయణుడి యొక్క అర్థం ఏమయ్యింది? ज्ञान जल में सदैव बना रहे। జ్ఞాన జలంలోని సదైవం ఎవరైతే ఇమిడి ఉంటారో. तो అయితే ईश्वरीय ज्ञान मिलने के बाद ఈశ్వరీయ జ్ఞానం లభించిన తరువాత कि तुम ज्योति बिंदु आत्मा हो ఏమనంటే మీరు జ్యోతిర్బిందు ఆత్మలయ్యారు, और आत्माओं का बाप మరియు ఆత్మల యొక్క తండ్రి ज्योति बिंदु है। జ్యోతిర్బిందు అయ్యారు. ये ज्ञान धारण करने के बाद ఈ జ్ఞానాన్ని ధారణ చేసిన తరువాత उसका पहला स्टेप అతని యొక్క మొదటి స్టెప్ क्या है? ఏమయ్యింది? अरे जब साप्ताहिक कोर्स दिया जाता है तो पहला ज्ञान क्या दिया जाता है? అరే సప్తాహిక కోర్సుని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మొదట ఏ జ్ఞానాన్ని ఇవ్వబడుతుంది? आत्मा का। ఆత్మ యొక్క. ये पहला स्टेप, पहला फाउंडेशन है। ఇది మొదటి స్టెప్, మొదటి ఫౌండేషన్ అయ్యింది. कि मैं ఏమనంటే నేను देह नहीं, దేహాన్ని కాదు, मैं ज्योति बिंदु నేను జ్యోతిర్బిందువు आत्मा हूँ। ఆత్మ
ఆత్మని. जिस आत्मा की प्रैक्टिस में ఆ ఆత్మ యొక్క ప్రాక్టీస్ లోని फाउंडेशन काल में ही ఫౌండేషన్ जब కాలంలోనే ज्ञान मिला उस काल में ही ఎప్పుడైతే అనగా జ్ఞానం ఎప్పుడైతే లభించిందో ఆ ఫౌండేషన్లోనే वो आत्मा सबसे तीखी जाती है. ఆ ఆత్మ అందరికంటే తీక్షణంగా వెళ్తుంది. क्या ఏంటి? इसलिए अव्यक्तवाणी में बोला है, అందువలనే అవ్యక్తవాణిలోని అన్నారు, ये बाप दादा का जो स्मृति दिवस मनाते हो ఈ బాప్ దాదా యొక్క స్మృతి దివస్ దినాన్ని ఏదైతే జరుపుకుంటారో वो 18 जनवरी असली नहीं है. అది జనవరి 18 అసలుది కాదు. क्या ఏంటి? असली बाप दादा कौन है? అసలైన బాప్ దాదా ఎవరయ్యారు? आत्माओं का बाप कौन है? ఆత్మల యొక్క తండ్రి ఎవరయ్యారు? शिव. శివుడు. और शिव का बड़ा बच्चा कौन है? మరియు శివుని యొక్క పెద్ద పిల్లవాడెవరయ్యారు? जो बड़ा बच्चा है పెద్ద పిల్లవాడు ఎవరైతే ఉన్నారో वो जब आत्मिक ज्ञान मिलता है వారికి ఎప్పుడైతే ఆత్మిక జ్ఞానం లభిస్తుందో तो आत्मिक स्थिति की ऐसी तीखी प्रैक्टिस करता है, వారు ఆత్మిక స్థితి యొక్క ఎటువంటి తీక్షణమైన పురుషార్థమని చేస్తారు అంటే फाउंडेशन काल में ही ఫౌండేషన్ కాలంలోనే के कोर्स का टाइम पूरा होने से पहले ही కోర్స్ యొక్క టైం పూర్తిగా అవ్వడానికి మొదటే 5 दिसंबर बताया. డిసెంబర్ 5 చెప్పారు. वो वाणी सुनी होगी बहुतों ने. ఆ వాణిని చాలా మంది వినే ఉంటారు. वो 5 दिसंबर को आत्मिक स्थिति में संपूर्ण रूप से स्थिर होने लगता है. వారు డిసెంబర్ 5న ఆత్మిక స్థితిలోని పూర్తిగా స్థిరవ్వడం మొదలు పెడతారు. और मेल कब होता है? మరియు మిలనం ఎప్పుడవుతుంది? चींटी का मेल हाथी से शादी कर दी जाए, చీమ యొక్క మిలనాన్ని ఏనుగుతోటి మిలనం చేయించేసినట్లయితే मेल होगा? మిలనం అవుతుందా? सांप लंबा है సర్పం పొడుగ్గా ఉంటుంది और उसकी शादी మరియు దాని వివాహం जो मोटी व्हेल मछली होती है उससे कर दी जाए, ఏదైతే లావు వేలు మచిలి ఉంటుందో దానితోని చేసేసినట్లయితే तो मेल होगा? అప్పుడు మిలనం అవుతుందా? समान से मेल होता है సమానంతో మిలనం అనేది అవుతుందా या असमान से मेल होता है? లేక అసమానంతో మిలనం అనేది అవుతుందా? సమానంతో అవుతుంది అని స్టూడెంట్స్ అన్నారు. तो शिव बाप का मेल అయితే శివుడు తండ్రి యొక్క మిలనం पहले पहले మొట్టమొదట इस सृष्टि में ఈ సృష్టి పైన कब ఎప్పుడు और किससे होता है? మరియు ఎవరితోని అవుతుంది? రాముని యొక్క ఆత్మతోని అని స్టూడెంట్ అన్నారు. 5 दिसंबर बताया. డిసెంబర్ 5 చెప్పారు. मना वो राम वाली आत्मा ही అనగా ఆ రాముని యొక్క ఆత్మే 5 दिसंबर को इस सृष्टि रूपी रंगमंच पर पहले पहले आत्मिक स्थिति में स्थित होती है. డిసెంబర్ 5న మొట్టమొదట ఆత్మిక స్థితిలో స్థిరమవుతుంది. और शिव बाप ज्योति बिंदु से మరియు శివుడు తండ్రి జ్యోతిర్బిందువుతోని मिलन मेला मनाती है पहली बार. కలయిక మిలనం అనేది మొట్టమొదట చేసుకుంటుంది. इसलिए वो स्मृति दिवस पक्का है. అందువలనే అది స్మృతి దినం అనేది అసలైనదయ్యింది. वो है बाप వారయ్యారు తండ్రి और वो है మరియు వారయ్యారు दादा. దాదా. दादा माने దాదా అంటే आत्माओं में ఆత్మల్లోని आत्मा आत्मा भाई भाइयों में ఆత్మ ఆత్మ సోదరుడు సోదరుడుల్లోని सबसे बड़ा भाई. అందరికంటే పెద్దన్నయ్య.
अभी तक बाप दादा किसे समझते थे? ఇప్పటి వరకు బాప్ దాదాని ఎవరు అనుకునేవారిమి? हैं? जो समझते थे ఏదైతే అనుకునేవారిమో वो देह अभिमान के आधार पर समझते थे అది దేహ భ్రాంతి ఆధారంగా అనుకునేవారిమా, कि अपन को आत्माभिमानी समझते थे। లేక తమని ఆత్మాభిమానిగా అనుకునేవారిమా? देह अभिमान में थे దేహ అభిమానంలోని ఉండేవారిమి. तो देहधारियों को बाप दादा समझ लिया, అప్పుడు దేహధారులని బాప్ దాదాగా అనేసుకున్నాం. लेकिन हम वास्तव में देह अभिमानी కానీ మనం వాస్తవానికి దేహ అభిమానిలమి. देह हैं దేహ అభిమాని దేహం అయ్యామా, या ज्योतिबिंदु आत्मा हैं? లేక జ్యోతిర్బిందు ఆత్మలమా? जब జ్యోతిర్బిందు ఆత్మలమి అని స్టూడెంట్స్ అన్నారు. ज्योतिबिंदु आत्मा हैं तो ఎప్పుడైతే మనం జ్యోతిర్బిందు ఆత్మలమో 500-700 करोड़ ज्योतिबिंदु बिंदु बिंदु आत्माओं के बीच में అప్పుడు 500-700 కోట్ల బిందువు బిందువు ఆత్మల్లోని बड़ा भाई कौन? పెద్దన్నయ్య ఎవరయ్యారు? जो రాముని యొక్క ఆత్మ అయ్యారు అని స్టూడెంట్స్ అన్నారు. पहले आत्मिक रूप में टिक जाए ఎవరైతే మొట్టమొదట ఆత్మిక రూపంలో స్థిరమైపోతారో वो ही बड़ा भाई। వారే పెద్దన్నయ్య అయ్యారు. पहले बड़े बच्चे का जन्म होता है మొదట పెద్ద పుత్రుని యొక్క జన్మ అవుతుందా, या లేక बीच वाले बच्चों का जन्म होता है या लास्ट वाले बच्चों का जन्म? మధ్యవారి యొక్క జన్మ అవుతుందా, లేక లాస్ట్ పిల్లవాని యొక్క జన్మ అవుతుందా? పెద్దవారి యొక్క జన్మ అవుతుంది అని స్టూడెంట్స్ అన్నారు. बड़े बच्चे का जन्म होता है। పెద్ద పిల్లవాని యొక్క జన్మ అవుతుంది. जन्म माने क्या? జన్మ అంటే ఏంటి? నిశ్చయం అని స్టూడెంట్ అన్నారు. कि ये जान लिया ఏమనంటే ఇది తెలిసేసుకున్నాం. कि मैं आत्मा हूँ तो जन्म हो गया। ఏమనంటే నేను ఆత్మని అయ్యాను, మరి అప్పుడు జన్మ అయిపోయిందా? हाँ, नहीं, స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా కాదు, सारे जन्मों की बात छोड़ो, అన్ని జన్మల యొక్క విషయాన్ని అయితే విడిచిపెట్టేయండి. प्रैक्टिकल में ये प्रैक्टिस हो जाए ప్రాక్టికల్లోని ఈ ప్రాక్టీస్ అయిపోవాలి. कि मैं ज्योतिबिंदु आत्मा हूँ। ये प्रैक्टिकल में నేను జ్యోతిర్బిందు ఆత్మని, ఇది ప్రాక్టికల్లోని आत्मिक स्थिति बनने लगे। ఆత్మిక స్థితి అనేది తయారవ్వాలి. नहीं तो बहुत ऐसे कहते हुए देखा, లేకుంటే చాలా మంది ఇలా అంటూ విన్నాము, आत्मा को कैसे याद करें? ఆత్మని ఎలా స్మృతి చెయ్యాలి? आत्मा की याद ही नहीं आती, ఆత్మ యొక్క స్మృతే రాదు. हमको तो देह ही याद आती है। వారికైతే దేహమే స్మృతికి వస్తుంది. तो फिर అప్పుడు మరి आत्मा बने? ఆత్మగా అయ్యామా? नहीं बने। అవ్వలేదు. तो आत्मिक स्थिति में जो అయితే ఆత్మిక స్థితిలోని आत्मा पहले पहले स्थित हो जाती है ఏ ఆత్మ అయితే మొట్టమొదట స్థిరమైపోతుందో वो ही शिव बाप का बड़ा बच्चा हुआ। వారే శివుడు తండ్రి యొక్క పెద్ద పిల్లవాడయ్యారు. और ये भी पक्का है, మరియు ఇది కూడా పక్కాగా అయ్యింది. जो जितनी आत्मिक सूक्ष्म स्टेज में टिकेगा ఎవరు ఎంత ఆత్మిక సూక్ష్మ స్టేజ్లోని స్థిరమవుతారో ज्यादा से ज्यादा लंबी स्टेज तक ज्यादा से ज्यादा लंबे समय तक टिकेगा, ఎక్కువలో ఎక్కువ సమయం వరకు ఆత్మిక స్టేజ్లో స్థిరమై ఉంటారో तो उसका रिजल्ट क्या होगा? అప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏమొస్తుంది? नहीं, అన్ని జన్మల గురించి తెలిసేసుకుంటారు అని స్టూడెంట్ అన్నారు. బాబా కాదు, वो तो बाद की बात। అదైతే తరువాత విషయం అయ్యింది. आत्मिक स्टेज में टिकेगा ఆత్మిక స్టేజ్లో స్థిరమైనట్లయితే तो मन बुद्धि रूपी आत्मा सूक्ष्म बनेगी అప్పుడు మనసు బుద్ధి రూపీ ఆత్మ సూక్ష్మంగా తయారవుతుందా, या स्थूल बनेगी? లేక స్థూలంగా తయారవుతుందా?
और सूक्ष्म आत्मा సూక్ష్మంగా అవుతుంది అని స్టూడెంట్స్ అన్నారు. మరియు जो है సూక్ష్మ ఆత్మ ఏదైతే ఉంటుందో वो ज्ञान की गहराई में ज्यादा जाएगी అది జ్ఞానం యొక్క లోతుల్లోకి ఎక్కువగా వెళ్తుందా या ऊपर ऊपर जाएगी? లేక పై పైకి వెళ్తుందా? ज्यादा जाएगी. ఎక్కువగా వెళ్తుంది. उसका मनन चिंतन मंथन అతని యొక్క మనన చింతనమంతన जास्ती चलेगा. ఎక్కువగా నడుస్తుంది. ये मनन चिंतन मंथन जब जास्ती चलता है ఈ మనన చింతనమంతన ఎప్పుడైతే ఎక్కువగా నడుస్తుందో तो ये ब्राह्मणों की निशानी है. అప్పుడు ఇది బ్రాహ్మణుల యొక్క చిహ్నమయ్యింది, मनुष्य की निशानी है. మనుష్యుల యొక్క చిహ్నమయ్యింది. मनुष्य कब कहा जाता है? మనుష్యులు అని ఎప్పుడు అనబడతారు? मननात् मनुष्य. మననాత్ మనుష్యులు. मनन चिंतन मंथन करे, मन का उपयोग करे మనన చింతన మంతన చేసినట్లయితే, మనసును ఉపయోగించినట్లయితే तो मनुष्य. అప్పుడు మనుష్యులయ్యారు. और मन का उपयोग न करे మరియు మనసు యొక్క ఉపయోగాన్ని చేయకపోయినట్లయితే तो मनुष्य ही नहीं. అప్పుడు మనుష్యులే అవ్వలేదు. जानवर, बाबा कहते जानवर से भी జంతువులు, बदतर बन गए. బాబా అంటారు, జంతువుల కంటే కూడా అధ్వానంగా అయిపోయారు. आज की सृष्टि में ఈ రోజు సృష్టిలోని ज्यादातर मनुष्य आत्माएं देश विदेश की ఎక్కువ మనుష్యులు ఎవరైతే దేశ విదేశాల్లో ఉండేటటువంటి వారు ఉన్నారో, మెజారిటీ 5 तत्वों से 5 एलिमेंट से बनी పంచతత్వాలతోని 5 ఎలిమెంట్స్ తోని ఏదైతే తయారయ్యిందో, పంచతత్వాలతోని देह के तत्वों का चिंतन कर रही है దేహం యొక్క తత్వాలది చింతన అనేది చేస్తున్నారా? या देह के अंदर आत्मा क्या है లేక దేహం లోపల ఆత్మ ఏమయ్యింది, उस आत्मा का चिंतन कर रही ఆ ఆత్మ యొక్క చింతనని చేస్తున్నారా? है? దేహం యొక్క చింతనని చేస్తున్నారు అని స్టూడెంట్స్ అన్నారు. देह का चिंतन कर रही है. దేహం యొక్క చింతన అనేది చేస్తున్నారు. इसलिए అందువలనే सब అందరూ पंचभूतों का चिंतन कर रहे हैं. పంచభూతాల యొక్క చింతన అనేది చేస్తున్నారు. जो पंचभूतों का चिंतन में लगे हुए हैं ఎవరైతే పంచభూతాల యొక్క చింతనలో నిమగ్నమై ఉన్నారో उन्हें भौतिकवादी कहें వారిని వాదీలు అని అంటారా, या अध्यात्मवादी कहें? లేక ఆధ్యాత్మవాదీలు అని అంటారా? భౌతికవాదీలు అని స్టూడెంట్స్ అన్నారు. कोई भी हो, ఎవరైనా కూడా, कोई भी धंधे वाले को पकड़ लो, ఏ వ్యాపారులనైనా పట్టేసుకోండి, सब देह के धंधे में लगे हुए हैं. అందరూ దేహం యొక్క వ్యాపారాల్లోని ఇమిడి ఉన్నారు. जो असली हम हैं ఏదైతే అసలైన మనం ఉన్నాము, उसका पोषण करने में దాని యొక్క పోషణని చేయటంలోని जब इस सृष्टि पर कोई नहीं लगता ఎప్పుడైతే ఈ సృష్టి పైన ఎవ్వరూ నిమగ్నమై ఉండరో सारे ही भौतिकवादी बन जाते हैं. भारतवासी भी भौतिकवादी बन जाते हैं. అందరూ భౌతికవాదీలుగా అయిపోతారు. భారతవాసీయులు కూడా అందరూ భౌతికవాదీలుగా అయిపోతారు. तब भगवान बाप को इस सृष्टि पर అప్పుడు భగవంతుడు తండ్రికి ఈ సృష్టిపైకి आना पड़ता है. రావాల్సి పడుతుంది. और उन भौतिकवादियों में మరియు ఆ భౌతికవాదీల్లోని बड़े से बड़ा भौतिकवादी कौन बनता है? అతిపెద్ద భౌతికవాది ఎవరు అవుతారు? స్టూడెంట్ ఏదో అన్నారు. जो आत्मा बिल्कुल भूल जाता है. ఏదైతే ఆత్మని పూర్తిగా మర్చిపోతారు. शूटिंग पीरियड में भी भूलता होगा कि नहीं? షూటింగ్ పీరియడ్లోని కూడా మరిచిపోతారా లేక మరిచిపోరా?
अरे ब्रॉड ड्रामा में भूल जाता है, అరే బ్రాడ్ డ్రామాలోని మర్చిపోయినట్లయితే देह अहंकारियों का भी बाप बन जाता है, దేహ అహంకారీల యొక్క తండ్రిగా అయిపోతారో, बड़े से बड़ा देह अहंकारी बन जाता है, అతిపెద్ద దేహ అహంకారిగా తయారైపోతారో, कि उसको टाइटल मिल जाता है हर हर बम बम, వారికి ఏదైతే టైటిల్ అనేది లభించేస్తుందో హర్ హర్ భం భం, एटमिक एनर्जी बनाने वाले, యాటమిక్ ఎనర్జీని తయారు చేసేటటువంటి వారు యాటమ్ బాంబులని हिम्मत नहीं कर पाते हैं, ధైర్యం చేయలేకపోతారు, उनको भी सहयोग देता है, एटमिक विस्फोट करा देता है। వారికి కూడా సహయోగాన్ని ఇస్తారు, యాటమిక్ విస్ఫోటని చేయించేస్తారు, उनका भी मुखिया बन जाता है। వారికి కూడా యజమానిగా అయిపోతారు। यादवों का हेड कृष्ण कहा जाता है, యాదవుల యొక్క హెడ్ కృష్ణుణ్ణి అంటారు, यादवों का हेड शंकर कहा जाता है। యాదవుల యొక్క హెడ్ శంకరుణ్ణి అంటారు। तो అయితే वो आत्मा ఆ ఆత్మ पक्का पक्का 100% देह बनता है या नहीं बनता है? పూర్తిగా 100% దేహంగా అవుతారా లేక అవ్వరా? देह बनता है, దేహంగా అవుతారు। इसलिए बोला అందువలనే అన్నారు कि मैं पतित तामसी रथ में आता हूँ। ఏమనంటే నేను పతిత తామసీ రథంలోకి వస్తాను అని। रथ का आधार लेता हूँ, రథం యొక్క ఆధారాన్ని తీసుకుంటాను। जिस रथ को गीता ने कहा ఏ రథం కోసమైతే గీతలోని అన్నారో इदम शरीरम कौन्तेय, ఇదం శరీరం కౌంతేయ, अर्जुन की तरफ इशारा करके बोला అర్జును వైపుకు సైగ చేస్తూ అన్నారు। इदम माने ये है, ఇదం అంటే వీరు, हे कुंती पुत्र, ఓ కుంతి పుత్రుడా, ये शरीर ఈ శరీరం क्षेत्र है। క్షేత్రమయ్యింది। काय का क्षेत्र है? దేని యొక్క క్షేత్రమయ్యింది? युद्ध क्षेत्र। యుద్ధ క్షేత్రం। क्या धर्म ఏంటి? क्षेत्र? ధర్మక్షేత్రే कुरुक्षेत्र। కురుక్షేత్రే। ये धर्म माने धारणाओं का क्षेत्र भी है। ఇది ధర్మం అంటే ధారణల యొక్క క్షేత్రం కూడా అయ్యింది। जो देवताओं में धारणाएं होती हैं सब प्रकार की, ఏవైతే దేవతల్లో అన్ని ప్రకారాలైన ధారణ అనేది అవుతుందో वो भी यही क्षेत्र है अव्वल नंबर। వారు కూడా మొదటి నంబర్ వీరే క్షేత్రమయ్యారు। और कर्म क्षेत्र में भी మరియు కర్మక్షేత్రంలోని కూడా यही अव्वल नंबर है, जो कर्म क्षेत्र में भी आगे है। వీరే మొదటి నంబర్ అయ్యారు, వారు కర్మక్షేత్రంలోని కూడా మొదటి నంబర్ అయ్యారు। ये यज्ञ कुंड है। వీరు యజ్ఞకుండమయ్యారు। क्या? ఏంటి? इस यज्ञ कुंड से ఈ యజ్ఞకుండం నుండి विनाश ज्वाला प्रज्वलित हुई। వినాశన జ్వాల ప్రజ్వలితమయ్యింది। यज्ञ कब से शुरू हुआ యజ్ఞం ఎప్పటి నుంచి ప్రారంభమయ్యింది? है? 1936-37 నుండి అని స్టూడెంట్స్ అన్నారు। 36 से शुरू हुआ, 36 నుండి ప్రారంభమయ్యింది। माने 36 से जो यज्ञ शुरू हुआ है उसका అనగా 36 నుండి ఏదైతే యజ్ఞం స్టార్ట్ అయ్యిందో नाम है रुद्र ज्ञान यज्ञ। దాని పేరయ్యింది రుద్ర జ్ఞాన యజ్ఞం। शिव ज्ञान यज्ञ नाम जो नहीं पड़ा? శివ జ్ఞాన యజ్ఞం అని పేరు ఎందుకు పడలేదు? ब्रह्मा नाम यज्ञ क्यों नहीं पड़ा? బ్రహ్మ జ్ఞాన యజ్ఞం అని ఎందుకు పడలేదు? विष्णु नाम यज्ञ क्यों नहीं पड़ा? విష్ణు నామ యజ్ఞం అనేది ఎందుకు పడలేదు? है? राम ज्ञान यज्ञ क्यों नहीं पड़ा? రామ జ్ఞాన యజ్ఞం అని పేరు ఎందుకు పడలేదు? कृष्ण ज्ञान यज्ञ क्यों नहीं नाम पड़ा? కృష్ణ జ్ఞాన యజ్ఞం అని ఎందుకు పడలేదు? क्योंकि जो रौद्र रूप धारण करता है ఎందుకంటే రౌద్ర రూపాన్ని ఎవరైతే ధారణ చేస్తారో
कैसा रौद्र रूप, ఎటువంటి రౌద్ర రూపం? सारी दुनिया के जितने भी प्राणी हैं, మొత్తం ప్రపంచం యొక్క ఎంతమంది అయితే ప్రాణులున్నారో पंचभूतों का शरीर धारण करने वाले ही प्राण रूप आत्मा, పంచభూతాల యొక్క శరీరాన్ని ధారణ చేసేటటువంటి ప్రాణరూప ఆత్మ उन सब का इस सृष्टि से వారందరి యొక్క ఈ సృష్టిపై నుండి पलायन करा देता है, भागो यहाँ से। పంపించేస్తారు. వెళ్ళిపోండి ఇక్కడి నుండి, పారిపోండి ఇక్కడి నుండి. दया आती है, దయ వస్తుందా? है? दया, దయా दया धर्म का मूल है। దయ ధర్మం యొక్క మూలమయ్యింది. धर्म का मूल क्या है? ధర్మం యొక్క మూలం ఏంటి? दया। దయ. तो जो दया है అయితే దయ ఏదైతే ఉంటుందో वो जड़त्वमयी बुद्धि में आएगी, అది జడత్వమైన బుద్ధిలోకి వస్తుందా या चैतन्य आत्मा में आएगी, లేక చైతన్య ఆత్మలోకి వస్తుందా? है? చైతన్య ఆత్మలోకి వస్తుంది అని స్టూడెంట్స్ అన్నారు. तो उसमें दया क्यों नहीं आती किसी के ऊपर? అయితే వారిలోని దయ అనేది ఎవరిపైన ఎందుకని రాదు? ఏదో 100% నిరహంకారి అయిపోతారు అని స్టూడెంట్స్ అన్నారు. 100% देह अहंकारी बन जाता है, 100% దేహ అహంకారిగా అయిపోతారు అని స్టూడెంట్ అన్నారు. 100% దేహ అహంకారిగా అయిపోతారు. आत्मा का नाम निशान नहीं रहता, ఆత్మ యొక్క చిహ్నము కూడా ఉండదు. माने वो पूरा लिंग बन गया पत्थर का। అనగా వారు పూర్తిగా లింగంగా అయిపోయారు, రాతి లింగం. क्या? ఏంటి? द्वापर के आदि में ద్వాపర ఆదిలోని फिर भी అయినా కూడా ఇంకా हीरा जड़ा हुआ दिखाया गया, వజ్రం పొదగబడి చూపించబడింది. थोड़ी आत्मिक स्थिति थी। కొంచెం ఆత్మిక స్థితి ఉండేది. कलयुग के अंत में కలియుగ అంతంలోని शिवलिंग में శివలింగంలోని हीरा जड़ा हुआ दिखाते हैं कहीं? వజ్రం పొదగబడి ఉన్నట్లు ఎక్కడైనా చూపించబడుతుందా? क्या दिखाते हैं? ఏం చూపిస్తారు? हैं? पत्थर ही पत्थर, రాయే రాయి, एकदम काला पत्थर, పూర్తిగా నల్లరాయి అయ్యిందా? या संगमरमर का सफेद पत्थर भी दिखाते हैं। లేక సంగమరమర్ యొక్క తెలుపు రాయిని కూడా చూపిస్తారా? हैं? काला पत्थर, నల్లని రాయి, कहीं कहीं सफेद पत्थर दिखाया होगा। అక్కడక్కడ ఎక్కడో తెల్ల రాయిని చూపించి కూడా ఉండొచ్చు. वो भी अभी की यादगार, అది కూడా ఇప్పటి యొక్క స్మృతి చిహ్నం. थोड़ी बहुत आत्मिक स्थिति में स्थित होता है కొద్దో గొప్ప ఆత్మిక స్థితిలో స్థిరమవుతారు, तो सफेद पत्थर, అప్పుడు తెల్లని రాయి. बाकी మిగతా ज्यादातर మిగతాది ఎక్కువగా देह अभिमान में रहता है। దేహ అభిమానంలోని ఉంటారు. तो जब संपूर्ण सृष्टि का विनाश होगा అయితే సంపూర్ణ సృష్టి యొక్క వినాశనం ఎప్పుడైతే అవుతుందో तो टोटल देह अभिमानी में होगा या नहीं होगा? టోటల్ దేహ అభిమానంలోని ఉంటారా లేక ఉండరా? और विनाश మరియు వినాశనం कौन सी पावर से होता है? ఏ పవర్తో అవుతుంది? అపవిత్రతతోని అని స్టూడెంట్ అన్నారు. अपवित्रता से विनाश होता है। అపవిత్రతతోని వినాశనం అవుతుంది.
व्यभिचार से विनाश होता है। వ్యభిచారంతో వినాశనం అవుతుంది. व्यभिचार किसे कहा जाता है? अपवित्रता किसे कही जाती है? వ్యభిచారం అని దేనినంటారు? అపవిత్రత అని దేనినంటారు? पतितपना किसे कहा जाता है? పతితతనం అని దేనినంటారు? विषपाई किसे कहा जाता है? విషపాయి అని దేనినంటారు? ఎవరినంటారు? विष किसे कहा जाता है? విషం అని దేనినంటారు? पराई స్టూడెంట్ అన్నారు పరాయి స్త్రీ పరపురుషుడు అని. स्त्री పరాయి స్త్రీ और परपुरुष के भोग को మరియు పరపురుషుని యొక్క భోగాన్ని क्या कहते हैं? ఏమంటారు? विष कहते हैं। విషం అంటారు. ब्राह्मणों की दुनिया में भी हर ब्राह्मण अनुभव करता होगा। బ్రాహ్మణ ప్రపంచంలోని కూడా ప్రతి బ్రాహ్మణుడు అనుభవాన్ని చేసుకుంటారేమో. चाहे आंखों से, चाहे कोई भी इंद्रिय से। అది నేత్రాలతోనైనా అది ఏ ఇంద్రియాలతోనైనా కూడా. जब ये व्यभिचार का विष पीते हैं ఎప్పుడైతే ఈ వ్యభిచారం అనే విషాన్ని త్రాగుతారో तो ज्ञान बुद्धि में से అప్పుడు జ్ఞానం బుద్ధిలో నుండి उड़ जाता है। ఎగిరిపోతుంది. ज्ञान ठहरता ही नहीं, జ్ఞానం నిలవనే నిలవదు. मिट्टी का पात्र हो जाता है, देह మట్టి పాత్ర అయిపోతుంది. अभिमान का पात्र। దేహ అభిమానం యొక్క పాత్ర. इसलिए बोला అందువలనే అన్నారు शेरनी का दूध పులిపాలు है सोने के पात्र में ठहरता है। బంగారు పాత్రలోని నిలుస్తాయి. तो అయితే शंकर जी तो बात अलग है। శంకరుడిజీ యొక్క విషయం అయితే వేరయ్యింది. क्या अलग बात है? ఏం వేరే విషయం అయ్యింది? शंकर में ज्ञान क्यों ठहरता है? శంకరుల్లోని జ్ఞానం ఎందుకని నిలుస్తుంది? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. क्योंकि उसमें ఎందుకంటే వారిలోని मुकर्रर रूप से నిశ్చిత రూపంలోని शिव प्रवेश है। శివుడు ప్రవేశితమై ఉన్న కారణంగా इसलिए ज्ञान ठहरता है, అందువలనే జ్ఞానం నిలుస్తుంది. नहीं तो లేకుంటే शिव अगर नहीं है శివుడు ఒకవేళ లేకున్నట్లయితే तो क्या हो जाता? అప్పుడు ఏమైపోతారు? शव हो जाता। శవంగా అయిపోతారు. कान खोल के सुने, क्या చెవులు బాగా పెద్దవిగా చేసుకొని వినండి. क्या सुने ఏంటి? ఏం వినాలి? है? अगर शिव ज्योति बिंदु याद नहीं रहा ఒకవేళ శివుడు జ్యోతిర్బిందువు గుర్తు లేకపోయినట్లయితే सिर्फ కేవలం शंकर का चेहरा याद रहा శంకరుని యొక్క ముఖమే గుర్తున్నట్లయితే या देह याद रही లేక దేహమే గుర్తున్నట్లయితే तो मुर्दे को याद किया అప్పుడు శవాన్ని స్మృతి చేశామా या शिव को याद किया? లేక శివుణ్ణి స్మృతి చేశామా? करना क्या है? ఏం చెయ్యాలి? जो पंच तत्वों का, पंच महाभूत का ఏదైతే పంచతత్వాల యొక్క పంచభూతాల యొక్క पुतला है, तामसी पुतला भले है, బొమ్మ అయ్యింది, భలే తామసీ బొమ్మ అయ్యింది. दुनिया का सबसे जास्ती तामसी पुतला, ప్రపంచం యొక్క ఎక్కువ తమో ప్రధాన బొమ్మ. पतितम कामी कांटा भले है, పతిత కామి ముళ్ళు భలే అయ్యారు. लेकिन प्रकृति का पुतला है या नहीं? కానీ ప్రకృతి యొక్క బొమ్మ అయ్యారా లేక అవ్వలేదా? उस प्रकृति के पुतले को ఆ ప్రకృతి యొక్క బొమ్మకి शिव की आत्मा, ఆ ప్రకృతి యొక్క బొమ్మలోని శివుని యొక్క ఆత్మ प्रेफरेंस देती है। ప్రిఫరెన్స్ నిస్తుంది.
500 करोड़ मनुष्य आत्माओं को प्रेफरेंस 500 కోట్ల ఆత్మలకి ప్రాధాన్యతని नहीं देती। ఇవ్వదు। ये पक्षपात क्यों करते हैं? ఈ పక్షపాతాన్ని ఎందుకు చేస్తారు? अरे भगवान है तो पक्षपात करना चाहिए। అరే భగవంతుడైనట్లయితే పక్షపాతం చెయ్యాలా? है? है? बीज को స్టూడెంట్స్ ఏదో అన్నారు, सुधार करना चाहिए। బీజాన్ని పరివర్తన చెయ్యాలి। अरे 108 बीज नहीं है। అరే 108 బీజాలు అవ్వలేదా? नंबर वन స్టూడెంట్ ఏదో అన్నారు, బాబా నెంబర్ వారుగా। है? तो कैसे స్టూడెంట్ ఏదో అన్నారు, पता चले? అయితే ఎలా తెలుస్తుంది? శంకరుల్లోని దేహ అభిమానం అనేది ఉండనే ఉంది అని స్టూడెంట్ అన్నారు। है नहीं। అచ్చా, శంకరుల్లోని దేహ అభిమానం అనేది లేనే లేదు అని స్టూడెంట్ అన్నారు। లేనే లేదా? अगर शंकर में देह अभिमान नहीं है ఒకవేళ శంకరుల్లోని దేహ అభిమానం లేకపోయినట్లయితే तो वो याद में क्यों बैठा हुआ है? అప్పుడు వారు స్మృతిలోని ఎందుకని కూర్చుని ఉన్నారు? 4 सब्जेक्ट हैं ईश्वरीय ज्ञान के। ఈశ్వరీయ జ్ఞానం యొక్క 4 సబ్జెక్టులు ఉన్నాయి। ज्ञान योग धारणा सेवा జ్ఞానం, యోగం, ధారణ, సేవ। है। सबसे मुख्य सब्जेक्ट है అన్నింటికంటే ముఖ్యమైన సబ్జెక్ట్ అయ్యింది, जिसमें अगर फेल हो गए దానిలో ఒకవేళ ఫెయిల్ అయిపోయినట్లయితే बाकी सब्जेक्टों में पास हो जाए మిగతా సబ్జెక్టుల్లోని అన్నిటిలో పాస్ అయిపోయినా కూడా तो भी फेल माने जाएंगे। అయినా కూడా ఫెయిల్ అయిన వారిగానే ఒప్పుకోబడతారు। और एक सब्जेक्ट में पास మరియు ఒక్క సబ్జెక్టులో పాస్ అయినట్లయితే बाकी सब्जेक्ट में फेल మిగతా సబ్జెక్టుల్లోని ఫెయిల్ అయిపోయినా కూడా तो भी అయినా కూడా पास माने जाएंगे। పాస్ అయిన వారుగా ఒప్పుకోబడతారు। वो कौन सा सब्जेक्ट? అదేం సబ్జెక్ట్ అయ్యింది? స్టూడెంట్స్ అన్నారు యాద్ అని। तो याद के सब्जेक्ट में అయితే యాద్ యొక్క సబ్జెక్టులోని कान खोल करके सुन लेना चाहिए। చెవులు తెరిచి వినేయాలి। कि याद के समय ఏమనంటే స్మృతి టైంలోని, యాద్ టైంలోని हम మనం मुर्दे को तो नहीं याद करते हैं। శవాన్నైతే స్మృతి చేయడం లేదు కదా। मुर्दे को लंबे समय याद करते हैं శవాన్ని ఎక్కువ టైం స్మృతి చేసినట్లయితే या मुर्दे में बैठा हुआ లేక శవంలో కూర్చుని ఉన్న शिव याद आता है। శివుడు గుర్తుకొస్తారా? प्रवृत्ति को याद करते हैं ప్రవృత్తిని గుర్తు చేసుకుంటున్నామా या निवृत्ति को याद करते हैं? లేక నివృత్తిని స్మృతి చేస్తున్నామా? ప్రవృత్తిని అని స్టూడెంట్స్ అన్నారు। याद करते हैं। స్మృతి చేస్తారా? अमृत वेले लगातार याद करते हैं। అమృత వేళలోని ఏకదాటిగా స్మృతి చేస్తున్నారా? చేయడం లేదు అని స్టూడెంట్స్ అన్నారు। స్టూడెంట్ అన్నారు చిన్న రూపం ఒకవేళ గుర్తు రాకపోయినట్లయితే పెద్ద రూపాన్ని స్మృతి చెయ్యండి అని। अच्छा మంచిది। माने लिंग रूप को भी याद करेंगे అనగా లింగ రూపాన్ని కూడా స్మృతి చేసినట్లయితే तो भी हमारा कल्याण అయినా కూడా మన యొక్క కళ్యాణం हो सकता है। क्यों? అవ్వగలుగుతుంది, అవ్వచ్చు। ఎందుకు? क्योंकि ये तो निश्चित है ఎందుకంటే ఇదైతే నిశ్చితమయ్యింది। कि वो लिंग रूप जो है ఆ లింగ రూపం ఎవరైతే ఉంటారో वो వారు
ऊर्ध्व गति में जाएगा या नहीं जाएगा? ఊర్ధ్వ గతిలోకి వెళ్తారా లేక వెళ్ళరా? స్టూడెంట్స్ అన్నారు వెళ్తారు అని. ऊर्ध्व रेता बनता है या नहीं बनता है? ఊర్ధ్వ రేఖగా అవుతారా లేక అవ్వరా? అవుతారు అని స్టూడెంట్ అన్నారు. अमोघ वीर्य बनता है या नहीं बनता है? అమోఘ వీర్యుడుగా అవుతారా లేక అవ్వరా? बनता है. అవుతారు అని స్టూడెంట్ అన్నారు. బాబా అవుతారు. जब इतना पक्का है ఎప్పుడైతే ఇంత పక్కాగా అయ్యిందో ఈ విషయం అనేది, कि वो बनता जरूर है, ఏమనంటే వారు తయారవ్వడం అయితే తప్పకుండా తయారవుతారు. तो फिर बड़े रूप को याद करने में क्या घाटा? మరి అప్పుడు పెద్ద రూపాన్ని స్మృతి చేయడంలోని నష్టం అనేది ఏముంది? कोई घाटा नहीं. ఏమీ నష్టం లేదు అని స్టూడెంట్ అన్నారు. బాబా ఏం నష్టం లేదా? है. ఉంది. है? कौन? స్టూడెంట్ ఏదో అన్నారు. బాబా ఎవరు? याद करें, लेकिन స్మృతి చెయ్యాలా याद रहता है, కానీ గుర్తుంటారా? लगातार याद रहता है. పూర్తిగా ఎల్లప్పుడూ గుర్తుంటారా? हैं? बुद्धि से निकल जाता है. क्यों? స్టూడెంట్ ఏదో బుద్ధి నుండి తొలగిపోతుంది అని అన్నారు. బాబా బుద్ధి నుండి తొలగిపోతుంది ఎందుకు? कोई कारण होगा. కారణం ఏదో ఉండి ఉంటుంది కదా. जन्म जन्मांतर संग साकार कर लिया है. हाँ. స్టూడెంట్ అన్నారు జన్మ జన్మాంతరాలు సాంగత్యం అనేది సాకారునిది తీసుకున్నాము అని. हाँ. బాబా 21 जन्म तो वो बुद्धि में समाया ही हुआ रहता है. 21 జన్మల్లో వారు ఇమిడే ఉంటారు. कि सतयुग में उसी आदि नारायण का राज्य में बैठे हैं. ఏమనంటే సత్యుగంలో అదే నారాయణుడి యొక్క రాజ్యంలోని కూర్చొని ఉంటాం. सबकी प्रजा की बुद्धि में, चाहे 7वां नारायण हो चाहे 8वां नारायण हो, ప్రజలందరి యొక్క బుద్ధిలో ఉంటుంది. అది 7వ నెంబర్ నారాయణుడైనా 8వ నెంబర్ నారాయణుడైనా, चाहे कोई नंबर का नारायण की प्रजा हो, అది ఏ నెంబర్ నారాయణుడి యొక్క ప్రజలైనప్పటికీ కూడా सबकी बुद्धि में है. అందరి బుద్ధిలోనే ఉంటుంది. ये नारायण का राज्य कहाँ से चला? ఈ నారాయణుడి యొక్క రాజ్యం ఎక్కడి నుండి నడిచింది? वहां से चला. అక్కడి నుండి నడిచింది. त्रेता में भी త్రేతాలోని కూడా राम से चला. రాముని ద్వారానే నడిచింది. वो बुद्धि में रहता है. అది బుద్ధిలోని ఉంటుంది. एक ही बुद्धि में रहता है या अनेक रहते हैं? एक ही में रहता है. ఒక్కరి బుద్ధిలో ఉంటారా లేక అనేకుల బుద్ధిలో ఉంటారా? ఒక్కరి బుద్ధిలోనే ఉంటారు. द्वापर युग से द्वैतवादी धर्म पिताएं आ जाते हैं. ద్వాపర యుగం నుండి ద్వైతవాది ధర్మపితలు వచ్చేస్తారు. और ढेर की ढेर मनुष्य आत्माएं भारतवासी మరియు అనేక మనుష్యాత్మలు భారతవాసీయులు मातृ प्रधान होने के कारण, మాతృప్రధానం అయిన కారణంగా, माता जैसी बुद्धि होने के कारण, మాత వలె బుద్ధి ఉన్న కారణంగా, माता माने మాత అంటే माता माने क्या, पिता माने क्या? మాత అంటే ఏంటి? పిత అంటే ఏంటి? पिता माने बीज, పిత అంటే బీజం, माता माने మాత అంటే धरणी, ధరణి, माता माने धरणी. మాత అంటే ధరణి. धरणी होती है साकार ధరణి సాకారంలోని ఉంటుంది. और बीज होता है మరియు బీజం అవుతుంది निराकार बाप. నిరాకారుడు తండ్రి. बाप को बीज कहा जाता है. తండ్రిని బీజం అని అంటారు. तो అయితే सारी दुनिया మొత్తం ప్రపంచం अंत समय में అంత సమయంలోని किसको याद करेगी? ఎవరిని స్మృతి చేస్తుంది? क्योंकि साकार को याद करना सहज है. ఎందుకంటే సాకారుణ్ణి స్మృతి చేయటం సహజమయ్యింది. क्योंकि जन्म जन्मांतर ఎందుకంటే జన్మ జన్మాంతరాలు वो हीरो पार्टधारी ఆ హీరో పాటదారి भले पहचान में नहीं आता है, భలే
గుర్తించటానికి గుర్తించబడరు. क्या? ఏంటి? लेकिन కానీ 500-700 करोड़ के साथ ही पार्ट बजाता है या नहीं बजाता है? 500-700 కోట్లతోనే పాత్రని అభినయిస్తారా లేక అభినయించరా? उसकी स्मृति का सिक्का వారి యొక్క స్మృతి యొక్క నాణెం सबकी बुद्धि में बैठता है या नहीं बैठता है? అందరి బుద్ధిలోని కూర్చుంటుందా లేక కూర్చోదా? बैठता है। కూర్చుంటుంది. इसलिए वो साकार भूलता नहीं। అందువలనే ఆ సాకారుడు మరిచిపోబడరు. 500-700 करोड़ को वो साकार याद रहता है। 500-700 కోట్లకి ఆ సాకారుడు ఆత్మలకి ఆ సాకారుడు గుర్తుంటారు. महाविनाश के समय में మహా వినాశనం యొక్క సమయంలోని तो అయితే अंतमते सो गते, అంతిమంలో ఏదైతే మతి ఉంటుందో అదే గతి అవుతుంది. सबकी मन बुद्धि रूपी आत्मा ज्योति बिंदु 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 आत्माएं అందరి బిందు బిందు ఆత్మల యొక్క బిందువు బిందువు कहाँ जाएंगी? ఎక్కడికి వెళ్తారు? किसके पास पहुंचेंगी? ఎవరి దగ్గరికి చేరుకుంటారు? है उसी साकार के पास पहुंचे। అదే సాకారుని దగ్గరికి చేరుకుంటారు. इसलिए झाड़ के चित्र में ऊपर कौन बैठा हुआ है? అందువలనే కల్పవృక్షం యొక్క చిత్రంలోని పైన ఎవరు కూర్చొని ఉన్నారు? है बैठा हुआ है। क्या हो रहा है? కూర్చొని ఉన్నారు. ఏమవుతుంది? सभी आत्माएं ఆత్మలందరూ उसी ओर खींची चली जा रही है। అటువైపుకే ఆకర్షితమవుతూ వెళ్తున్నారు. कहाँ? ఎక్కడికి? जो हम आत्माओं का घर भी है। అది మన ఆత్మల యొక్క ఇల్లు కూడా అయ్యింది. परम धाम भी है। పరంధామం కూడా అయ్యింది. क्या? ఏంటి? अरे परिवार में जितने भी भांति होते हैं, అరే పరివారంలోని ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో, जितने भी सदस्य होते हैं, ఎంతమంది అయితే సదస్యులు ఉంటారో సభ్యులు, वो कहाँ से निकले? వారు ఎక్కడి నుండి వెలువడ్డారు? हैं? తండ్రి నుండి అని స్టూడెంట్ అన్నారు. తండ్రి నుండి అని. कोई कहेंगे माँ से निकले। కొందరు అంటారు అమ్మ నుండి వెలువడ్డారు అని. अरे माँ के अंदर भी कहाँ से आए? అరే అమ్మలోని కూడా ఎక్కడి నుండి వెలువడ్డారు? बाप से आए। తండ్రి ద్వారా వచ్చారు అని స్టూడెంట్ అన్నారు. తండ్రి ద్వారా వచ్చారు. तो जहाँ से जो आता है అయితే ఎక్కడి నుండి అయితే ఎవరైతే వస్తారో वही वापस जाएगा या नहीं जाएगा? అక్కడికే తిరిగి వెళ్తారా లేక వెళ్ళరా? नहीं जाएगा। వెళ్ళరా? ध्रुवम मृत्यु ध्रुवम जन्मामृतस्य च, ధ్రువం జన్మ మృతస్య చ. जिसका जन्म होता है उसकी मृत्यु जरूर होती है। ఎవరి జన్మ అయితే అవుతుందో వారి యొక్క మృత్యువు తప్పకుండా అవుతుంది. तो यही देखा गया అయితే ఇదే చూడబడింది. कि जितने भी मनुष्य आत्माएं इस सृष्टि पर शरीर छोड़ती है, ఎంతమంది అయితే మనుష్యాత్మలు ఈ సృష్టి పైన శరీరాలను విడిచిపెడతారో, जिसकी याद में शरीर छोड़ती है, ఎవరి స్మృతిలోనైతే శరీరాలను విడిచిపెడతారో उसी में समा जाती है मन मना भव। వారిలోనే ఇమిడిపోతారు. మన్మనాభవ్. उनको महामंत्र कौन सा मिला है? వారికి మహామంత్రం ఏమి లభించింది? मेरे मन में समा जा। నా మనసులోని ఇమిడిపోండి. और तेरे मन में क्या समाया हुआ है? మరియు మీ మనసులోని ఏమి ఇమిడి ఉంది? उसके मन में क्या समाया हुआ है? వారి మనసులోని ఏమి ఇమిడి ఉంది? जो झाड़ के ऊपर बैठा है, ఎవరైతే కల్పవృక్షం పైన కూర్చొని ఉన్నారో वो ही ज्योति बिंदु। అదే జ్యోతిర్బిందువు. तो वो వారు सभी आत्माओं को आकर्षित करता है, ఆత్మలందరినీ ఆకర్షితం చేస్తారు, खींचता है। లాగుతారు.
इसलिए उसका नाम भक्ति मार्ग में कृष्ण रख दिया। అందువలనే భక్తి మార్గంలోని వారి యొక్క పేరు కృష్ణ అని పెట్టేశారు, కృష్ణుడు అని పెట్టేశారు. क्या रख दिया? ఏం పెట్టేశారు? कृष्ण माने కృష్ణుడు అంటే आकर्षण करने वाला। ఆకర్షించేటటువంటి వారు. लेकिन उन्होंने सतयुग के कृष्ण का नाम रख दिया। కానీ వారైతే సత్యుగి కృష్ణుడి యొక్క పేరుని పెట్టేశారు. क्योंकि सतयुग त्रेता की हिस्ट्री ఎందుకంటే సత్యుగ త్రేతాయుగాల యొక్క హిస్టరీ फिर भी शास्त्रों में मिलती है। అయినా కూడా శాస్త్రాల్లోని ఇంకా లభిస్తుంది. लेकिन संगम युग की हिस्ट्री కానీ సంగం యుగి హిస్టరీ किसी शास्त्र में ఏ శాస్త్రాల్లోని नहीं मिलती। లభించదు. वो हिस्ट्री ఆ जो హిస్టరీ तो संगम युग में पार्ट बजाया है, సంగం యుగంలో పాటని ఏదైతే అభినయించారో संगम युगी कृष्ण के रूप में సంగం యుగి కృష్ణుని రూపంలోని इसकी गोद में बैठ करके पार्ट बजाया है। ఎవరి ఒడిలోని కూర్చొని పాత్రని అభినయించారు? कृष्ण वाली आत्मा ने కృష్ణుని యొక్క ఆత్మ किसकी गोद में बैठकर पार्ट बजाया ఎవరి ఒడిలోని కూర్చొని పాత్రని అభినయించారు? है? शंकर की गोद में बैठ करके बच्चे का पार्ट बजाया। శంకరుని యొక్క ఒడిలోని కూర్చొని పిల్లవాణి యొక్క పాత్రని అభినయించారు. वो बच्चा कृष्ण ఆ పిల్లవాడు కృష్ణుడు प्रैक्टिकल में ప్రాక్టికల్లోని आत्मिक रूप में ఆత్మిక రూపంలోని प्रवेश रहता है या नहीं रहता है? ప్రవేశితమై ఉంటారా లేక ఉండరా? है? संपन्न होने के बाद भी సంపన్నంగా అయిన తరువాత కూడానా? है? संपन्न होने के बाद भी प्रवेश रहता है। సంపన్నంగా అయిన తరువాత కూడా ప్రవేశితమై ఉంటారా? नहीं లేదు. तो कहाँ जाता है? అప్పుడు ఎక్కడికి వెళ్తారు? है? जगदम्बा జగదంబలోని అని స్టూడెంట్ అన్నారు. में जाता है। జగదంబలోకి వెళ్తారా? जगदम्बा में अधूरे रूप में जाता है జగదంబలోకి అసంపూర్ణ రూపంలోని వెళ్తారా या संपूर्ण रूप में जाता है? లేక సంపూర్ణ రూపంలోని వెళ్తారా? అసంపూర్ణ రూపంలోని వెళ్తారు అని స్టూడెంట్ అన్నారు. माना అనగా जब बाप का जन्म होता है तो తండ్రి యొక్క జన్మ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు बच्चे का जन्म नहीं होता। పిల్లవాని యొక్క జన్మ అవ్వదా? అరే. అవుతుంది అని స్టూడెంట్ అన్నారు. బాబా అరే ఇద్దరిది తోడు తోడులా అవుతుంది అని స్టూడెంట్ అన్నారు. बच्चा जब संपूर्ण बनता है, हाथ पाँव नाक आँख कान 9 इंद्रियों से పిల్లవాడు ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతాడో చేతులతోని ముక్కుతోని చెవులతోని కళ్ళుతోని और संपूर्ण होकर के మరియు సంపూర్ణంగా అయ్యి थोड़ा बड़ा हो जाता है, परिपूर्ण हो जाता है गर्भ, కొంచెం ఎప్పుడైతే పెద్దవాడిగా అయిపోతాడో గర్భం ఎప్పుడైతే సంపూర్ణంగా అవుతుందో तब ही जन्म लेता है प्रत्यक्षता रूपी, అప్పుడే జన్మని తీసుకుంటాడా ప్రత్యక్షత రూపి या पहले ही जन्म लेता है? లేక మొదటే జన్మని తీసేసుకుంటాడా? इसका मतलब 17-18 में वो आत्मा संपन्न नहीं बनती। దీని అర్థం 17-18లోని ఆ ఆత్మ సంపూర్ణంగా తయారవ్వదా? बाप का प्रत्यक्षता जन्म है, తండ్రి యొక్క ప్రత్యక్షత జన్మ అయ్యిందా? प्रत्यक्षता रूपी जन्म है तो बच्चे ప్రత్యక్షత రూపీ జన్మ అయినట్లయితే का नहीं है। పిల్లవానిది అవ్వలేదా? तो जब बच्चे का जन्म है మరి ఎప్పుడైతే పిల్లవాని యొక్క జన్మ అయ్యిందో तो वो आत्मा संपूर्ण माने संपूर्ण चंद्रमा हो गई। అప్పుడు ఆ ఆత్మ సంపూర్ణం అంటే సంపూర్ణ జన్మ అయిపోయింది. क्या हो गई? ఏమైపోయింది?
संपूर्ण चंद्रमा हो गई। సంపూర్ణ చంద్రుడుగా అయిపోయారు. तो संपूर्ण चंद्रमा कहाँ जाता है? అయితే సంపూర్ణ చంద్రుడు ఎక్కడికి వెళ్తారు? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు తండ్రి శరీరంలోకి అని. బాబా హా, वो ही राम बाप అదే రాముని యొక్క उसी में प्रवेश होकर के पाठ बजाता है। వారిలోనే ప్రవేశితమయ్యి పాటుని అభిహనిస్తుంది. वो राम बाप वाली आत्मा ఆ రాముని తండ్రి యొక్క ఆత్మ उसका पाठ पूरा हुआ। వారి యొక్క పాటు పూర్తిగా అయ్యింది. वो देवभान में आके पाठ बजाएगी। వారు దేహ అభిమానంలో ఉండి పాత్రని అభిహనిస్తారా? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు బాబా ఆ, वो ही राम बाप వారే రాముడు తండ్రి उसी में प्रवेश होकर के पाठ बजाता है। అతనిలోనే ప్రవేశించి పాత్రని చేస్తారు. वो राम बाप वाली आत्मा ఆ రాముడు తండ్రి యొక్క ఆత్మ उसका पाठ पूरा हुआ। వారి యొక్క పాటు పూర్తిగా అయిపోయింది. वो देवभान में आके पाठ बजाएगी। వారు దేహ అభిమానంలోకి వచ్చి పాత్రని చేస్తారా? या आत्मा भान में पाठ बजाएगी। లేక ఆత్మాభిమానిగా అయ్యి పాటని చేస్తారా? है ఆత్మాభిమానిగా అయ్యి పాట చేస్తారు అని స్టూడెంట్ అన్నారు. कैसा पाठ बजाएगी? ఎటువంటి పాటని చేస్తారు? आत्मिक स्थिति में सदा पाठ बजाएगी। ఆత్మిక స్థితిలోని సదా పాత్రని చేస్తారా? माने शूटिंग पूरी हो गई उस आत्मा की। అనగా ఆ ఆత్మ యొక్క షూటింగ్ పూర్తిగా అయిపోయిందా? है सभी के लिए शूटिंग पूरी हो गई। అందరి కోసం షూటింగ్ పూర్తిగా అయిపోయింది. अरे शूटिंग तब तक चलती रहती है ड्रामा की అరే షూటింగ్ అనేది డ్రామాది ఎంతవరకు నడుస్తూ ఉంటుంది అంటే जब तक ఎంతవరకు అయితే संपूर्ण पक्की शूटिंग न हो जाए। సంపూర్ణ పూర్తిగా అసలైన షూటింగ్ అనేది అయిపోదు. शूटिंग में थोड़ी भी रील में कमी रहेगी షూటింగ్లోని రీల్లో కొంచెం లోపం ఉండిపోయినా కూడా तो दोबारा शूट होती है। అప్పుడు రెండోసారి షూట్ అవుతుంది. तो 17-18 में అయితే 2017-18లోని संपूर्ण शूटिंग 500 करोड़ की हो जाएगी। సంపూర్ణ 550 కోట్లది అయిపోతుందా? फिर మళ్ళీ शूटिंग चालू रहेगी या नहीं रहेगी? షూటింగ్ నడుస్తూ ఉంటుందా లేక నడవదా? शूटिंग चालू रहेगी। షూటింగ్ నడుస్తూ ఉంటుంది. और जब तक शूटिंग चालू रहेगी మరియు షూటింగ్ అనేది ఎంతవరకు అయితే నడుస్తూ ఉంటుందో तब तक रामकृष्ण की आत्माएं इस सृष्टि रूपी रंगमंच पर అంతవరకు రామకృష్ణుల యొక్క ఆత్మలు ఈ సృష్టి రూపీ రంగస్థలం పైన संपन्न स्टेज में पार्ट बजाएंगी या नहीं बजाएंगी? సంపన్న స్టేజ్లో పాత్రని అభినయిస్తారా లేక అభినయించరా? पार्ट भी बजाएंगी। పాటను కూడా అభినయిస్తారు. तो कृष्ण वाली आत्मा అయితే కృష్ణుని యొక్క ఆత్మ संगम युगी कृष्ण के रूप में पार्ट बजाती है। సంగం యుగి కృష్ణుని రూపంలోని పాత్రని అభినయిస్తుంది. बाकी మిగతా जो ज्ञानी आत्माएं हैं वो ये कहेंगी, జ్ఞాని ఆత్మలు ఎవరైతే ఉంటారో వారు ఇలా అంటారు, जिनका शरीर ही नहीं है శరీరం ఎవరిదైతే లేనే లేదో उनका नाम थोड़े ही दिया जाता है। వారి పేరునిస్తారా ఏంటి? नाम शरीरधारी का दिया जाता है పేరు శరీరధారిది ఇవ్వబడుతుందా या आत्मा का नाम दिया जाता है? లేక ఆత్మ యొక్క పేరు ఇవ్వబడుతుందా? है? या सूक्ष्म शरीर का नाम दिया जाता है? లేక సూక్ష్మ శరీరధారి యొక్క పేరునివ్వబడుతుందా? शरीरधारी का नाम दिया जाता है। శరీరధారి యొక్క పేరు ఇవ్వబడుతుంది. तो जो ज्ञानी है उनकी बुद्धि में बैठता है कि संगम युगी कृष्ण का पार्ट
అయితే జ్ఞానీలు ఎవరైతే ఉంటారో వారి బుద్ధిలోని కూర్చుంటుంది ఏమనంటే సంగమయుగి కృష్ణుని యొక్క పార్ట్ राम वाले शरीर है రాముని యొక్క శరీరం ఏదైతే ఉందో उसका है, అతనిదయ్యింది. और जो ज्ञानी नहीं है మరియు జ్ఞానీలు ఎవరైతే అవ్వలేదో माना रुद्रमाला के मण का అనగా రుద్రమాల యొక్క మనులు नहीं है కాదు या लेका? उस कुल के नहीं है, ఆ కులం వారెవరైతే కారు. यथा राजा तथा ఎటువంటి రాజు అటువంటి प्रजा नहीं है. ప్రజలు కాదు. बाकी 4.5 लाख से बगैर जितनी भी मनुष्य आत्माएं हैं 4.5 లక్షల ఆత్మల్ని విడిచిపెట్టి దానికి బయట ఎంతమంది అయితే ఆత్మలు ఉన్నారో वो कृष्ण को ही भगवान मानेंगे. వారు కృష్ణుణ్ణే భగవంతుడు రూపంలోని ఒప్పుకుంటారు. दादा लेखराज वाली आत्मा को ही దాదా లేఖరాజు యొక్క ఆత్మనే भगवान के रूप में मानेंगे. భగవంతుని రూపంలోని ఒప్పుకుంటారు. भले शरीर है భలే శరీరం ఉన్నా या नहीं है, లేకపోయినా है ఉందా. शरीर तो 69 में ही खत्म हो गया. శరీరం అయితే 1969లోనే సమాప్తి అయిపోయింది. तो అయితే तीसरी बार विनाश कब होता है? మూడోసారి వినాశనం ఎప్పుడవుతుంది? ब्राह्मणों की सृष्टि में బ్రాహ్మణుల యొక్క సృష్టిలోని. दो స్టూడెంట్ ఏదో అన్నారు 2017-18 2017-18లోని. घबराहट हो रही है क्या? భయం వేస్తుందా ఏంటి? है घबराहट तो नहीं స్టూడెంట్స్ అన్నారు భయం వేయటం లేదని. हो रही है. सन బాబా భయం వేయడం లేదు. 76 में भी कोई देह से थोड़े ही खत्म हो गए थे. 1976లోని కూడా దేహంతోని సమాప్తి అయిపోయారా ఏంటి? है? सन 76 में विनाश की घोषणा बाबा ने की मुरलियों में. మురళీల్లోని బాబా 1976 కోసం ఏదైతే వినాశనాన్ని ఘోషణ చేశారో चित्रों में చిత్రాల్లోని है, ज्ञानामृत पत्रिका में. జ్ఞానామృత పత్రికలోని. तो क्या అప్పుడేంటి ये शरीर खत्म हो गया था? ఈ శరీరం సమాప్తి అయిపోయిందా? है? तो అయితే चिंता कब होती है? చింత అనేది ఎప్పుడు అవుతుంది? जब ఎప్పుడైతే शरीर खत्म हो जाए. శరీరం సమాప్తి అయిపోతుందో. तो हम देह अभिमानी है అయితే మనం దేహ అభిమానిలమా या आत्माभिमानी है? లేక ఆత్మాభిమానిలమా? देह की ज्यादा चिंता है, దేహం యొక్క చింత ఎక్కువగా ఉంది. आत्मा के पद का विनाश हो जाए कोई चिंता नहीं. ఆత్మ యొక్క పదవి వినాశనం అయిపోయినా కూడా ఏమీ చింత లేదు. है? होना क्या चाहिए? ఏం చింత ఉండాలి? आत्मा ఆత్మ యొక్క చింత ఉండాలి అని స్టూడెంట్స్ అన్నారు. की चिंता होनी चाहिए. ఆత్మ యొక్క చింత ఉండాలి. उसको कहेंगे पुरुष अर्थ. దానినంటారు పురుష్ అర్త్. पुरुष माने आत्मा, పురుష్ అంటే ఆత్మ, अर्थ माने लिए. అర్త్ అంటే కోసం. हम जो कुछ भी कर रहे हैं మనం ఏదైతే చేస్తున్నామో कर्म, కర్మ, बोल रहे हैं मुख से, నోటితోని మాట్లాడుతున్నాం, देख रहे हैं आंखों से, నేత్రాలతోని చూస్తున్నాం, संकल्प कर रहे हैं मन से, మనసుతోని సంకల్పాలని చేస్తున్నాం. जो कुछ भी कर रहे हैं ఏవైతే చేస్తున్నామో किसके लिए करना चाहिए? దేని కోసం చెయ్యాలి? आत्मा ఆత్మ కోసం చెయ్యాలి అని స్టూడెంట్స్ అన్నారు. के लिए करना चाहिए. ఆత్మ కోసం చెయ్యాలి. लेकिन हम किसके लिए कर కానీ रहे हैं? మనం దేని కోసం చేస్తున్నాం? हैं? देख इसलिए దేహం కోసం చేస్తున్నాం. निश्चिंत है. అందువలనే నిశ్చింతగా ఉన్నాం. हमारी देह तो खत्म होने वाली है नहीं अभी. ఇప్పుడు మన దేహం అయితే సమాప్తి అవ్వనున్నది కానే కాదు. जैसे 76 में ఎలా అయితే 1976లోని ब्राह्मणों की पुरानी दुनिया का विनाश हुआ था, బ్రాహ్మణుల యొక్క పాత ప్రపంచం వినాశనం అయ్యిందో
लेकिन हमारी देह तो కానీ మన దేహం అయితే बरकरार रही, స్థిరంగా ఉంది. हमें कोई चिंता नहीं हुई। మనకేమి చింత అనేది అవ్వలేదు. ऐसे अभी भी అలాగే ఇప్పుడు కూడా चिंता भले नहीं हुई, చింత భలే అవ్వలేదు. लेकिन एडवांस में आने से पहले अपनी मानसिक स्थिति को देखें। అడ్వాన్స్లోకి రావడానికి ముందు మన మానసిక స్థితిని చూడాలి. मानसिक स्थिति डावाडोल थी మానసిక స్థితి అనేది ఊగిసలాడిపోయిందా, या कोई ठिकाना मिला था बुद्धि को? లేక బుద్ధికి ఏమైనా స్థావరం అనేది లభించేదా? है, डावाडोल थी। ఊగిసలాడిపోయేది. और जब मानसिक स्थिति डावाडोल थी, అయితే ఎప్పుడైతే మానసిక స్థితి అనేది ఊగిసలాడిపోయేదో, माने आत्मा डोल रही थी। అనగా ఆత్మ ఊగిపోయేది. आत्मा डोलायमान थी या अचल थी? ఆత్మ ఊగిసలాడిపోయేదా లేక స్థిరంగా ఉండేదా? डोलायमान थी। ఊగిసలాడిపోయేది. अब जब आत्मा डोलायमान होती है, అయితే ఆత్మ ఎప్పుడైతే ఊగిసలాడిపోతుందో, मन चंचल होता है, మనసు చంచలంగా అవుతుందో, मन कंट्रोल से बाहर हुआ, మనసు కంట్రోల్ నుండి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో, कोई ठिकाना नहीं था, ఏవి స్థావరం అనేది లభించేది కాదో, तो इससे साबित होता है అప్పుడు దీని ద్వారా రుజువవుతుంది कि हम संगम युग में मौज में थे ఏమనంటే సంగమయుగంలో మనం ఆనందంగా ఉండేవారిమా या परेशानी महसूस कर रहे थे। లేక ఇబ్బందిని అనుభూతి చేసుకునేవారిమా? फिर जब एडवांस में आए మళ్ళీ ఎప్పుడైతే అడ్వాన్స్ లోకి వచ్చామో तो मौज में अनुभव करने लगे అప్పుడు ఆనందంగా అనుభవం చేసుకునేవారిమా या परेशानी का अनुभव किया? లేక ఇబ్బందిని అనుభూతి చేసుకున్నామా? मौज में अनुभव करने लगे। ఆనందంలోని అనుభూతిని చేసుకోవటం మొదలుపెట్టాం. और बाबा भी यही कहते हैं, మరియు బాబా కూడా ఇదే అంటారు, सारा संगम युग है मौजों का युग। సంగమ యుగం అంతా ఆనందాల యొక్క యుగం అయ్యింది. क्या? ఏంటి? पूरा संगम युग मौजों का युग है। పూర్తిగా సంగమ యుగం అంతా ఆనందాల యుగం అయ్యింది. जितनी मनसा से मौज मनाएंगे ఎంత మనసుతోని ఆనందంగా ఉంటామో उतना जन्म जन्मांतर सुखी रहेंगे। అంత జన్మ జన్మాంతరాలు సుఖీలుగా ఉంటాము. और जितना मनसा में మరియు ఎంత మనసుతోని परेशानी महसूस करेंगे, ఇబ్బందిని అనుభూతి చేసుకుంటాము, समस्याएं महसूस करेंगे, సమస్యలని అనుభూతి చేసుకుంటాము, दुख का अनुभव करेंगे, దుఃఖం యొక్క అనుభవాన్ని చేసుకుంటాము, रोने का अनुभव करेंगे, ఏడ్చే అనుభవాన్ని చేసుకుంటాము, उतने ही वहाँ दुनिया में అంతే అక్కడ ప్రపంచంలోని दुखी रहेंगे। దుఃఖీలుగా ఉంటాము. तो कैसी शूटिंग करनी चाहिए? అప్పుడు ఎలాంటి షూటింగ్ని చేసుకోవాలి? मौजों की शूटिंग करनी चाहिए, ఆనందాల యొక్క షూటింగ్ని చేసుకోవాలి. लेकिन इसके लिए ज्ञान की पराकाष्ठा चाहिए। కానీ దీనికోసం జ్ఞానం యొక్క పరాకాష్ఠ కావాలి. ज्ञान की पराकाष्ठा होगी, జ్ఞానం యొక్క పరాకాష్ఠ ఉన్నట్లయితే, ज्ञान की पराकाष्ठा क्या? జ్ఞానం యొక్క పరాకాష్ఠ అంటే ఏంటి? राष्ट्र की पहचान। తండ్రి యొక్క పరిచయం అని స్టూడెంట్ అన్నారు. हाँ, బాబా बाप के ऊपर తండ్రి పైన अंश मात्र भी ये निश्चय आता है, అంశ మాత్రం కూడా అనిశ్చయం వచ్చిన, परसेंटेज में भी अनिश्चय बुद्धि बने, పర్సెంటేజ్లోని కూడా అనిశ్చయ బుద్ధిలుగా అయినా కూడా, माने मौज में नहीं है, అనగా ఆనందంగా లేము. ये नहीं कहा जाता ఇలా అనబడదు कि 99% हमारा बाप है। 99% మన తండ్రి అయ్యారు. हो सकता है 1% न हो, అవ్వచ్చు, 1% కాదేమో. कहेंगे అంటారా? है అనరు అని స్టూడెంట్ అన్నారు. है तो 100% है। ఒకవేళ అయినట్లయితే 100% అయ్యారు.
नहीं है లేకుంటే तो అప్పుడు नहीं। లేరు. तो ज्ञान की पराकाष्ठा चाहिए। అయితే జ్ఞానం యొక్క పరాకాష్ఠ కావాలి. ऐसी पराकाष्ठा में అటువంటి పరాకాష్ఠలోని कभी भी ఎప్పుడూ కూడా क्या ఏంటి हाँ बेचैनी का अनुभव नहीं करेंगे, అశాంతి యొక్క అనుభవాన్ని చేసుకోరు. सदा चैन में रहेंगे, సదా శాంతిగా ఉంటారు. अमन चैन में रहेंगे। అమన్ శాంతిగా ఉంటారు. अमन बाप के बच्चे हैं అమన్ తండ్రి యొక్క పిల్లలమయ్యామా तो क्या होना चाहिए? అప్పుడు ఏమవ్వాలి? अमन होना चाहिए, अमन चैन में होना चाहिए। అమన్గా అవ్వాలి, అమన్ శాంతిగా ఉండాలి. लेकिन अमन चैन में नहीं है, కానీ అమన్ శాంతిగా లేకపోయినట్లయితే कारण కారణం ज्ञान बुद्धि में नहीं है। జ్ఞానం బుద్ధిలో ఉండదు అని స్టూడెంట్ అన్నారు. ज्ञान बुद्धि में हमेशा निश्चय है। ज्ञान बुद्धि में नहीं है। జ్ఞానం బుద్ధిలోని లేదా? ज्ञान का वर्षा तो एक कोई दे के गया है, उसकी बुद्धि में होगा। జ్ఞానం యొక్క వారసత్వం ఒక్కరికే ఇచ్చి వెళ్ళారు, వారి బుద్ధిలోనే ఉంటుంది. एक बात पर निश्चय है। हाँ ఒక్క తండ్రి పైన నిశ్చయం అని స్టూడెంట్ అన్నారు బాబా. ఆ एक बाप कौन सा? ఒక్క తండ్రి ఎవరు? अरे बेहद के दो बाप हैं। అరే బేహద్దు తండ్రులు ఇద్దరయ్యారు. कौन से बाप को पहचाना? ఏ తండ్రిని గుర్తించాం? अरे निराकार की पहचान भी कोई पहचान है? అరే నిరాకారుడి యొక్క పరిచయం కూడా ఏదైనా పరిచయం అయ్యిందా? साकार के द्वारा है। साकार के द्वारा पहचान। साकार के సాకారుని ద్వారా గుర్తించాం అని స్టూడెంట్ అన్నారు. द्वारा पहचान है, సాకారుని ద్వారా గుర్తింపు అయ్యింది. तो साकार के द्वारा जो पहचान है, అయితే సాకారుని ద్వారా ఏదైతే గుర్తింపు అనేది అయ్యిందో उस पहचान को ఆ గుర్తింపుని कोई कानों में बात डालता है ఎవరైనా చెవుల్లోని విషయం వేసినట్లయితే और हिल तो नहीं जाते हैं। అప్పుడు కదిలిపోవటం అయితే కదిలిపోరు కదా. सुनते ही नहीं। విననే వినము అని స్టూడెంట్ అన్నారు బాబా. విననే వినరా? पक्का बच्चा है। ఆ అసలైన పిల్లవాడు. सदगुरु निंदा सुनिए न काना। సద్గురు నింద సునియన కాన. लेकिन एक बात సద్గురు యొక్క నిందని చెవులతోని వినడు. और है, కానీ మరొక విషయం ఇంకొకటి ఉంది. बाप कहते हैं తండ్రి అంటారు बच्चे का कनेक्शन बाप से 2 महीने तक भी नहीं रहा। పిల్లవాడి యొక్క కనెక్షన్ తండ్రితోని 2 నెలల వరకు కూడా ఉండదు. तो बाप क्या समझते हैं? అప్పుడు తండ్రి ఏమనుకుంటాడు? बस समझ लो। ఇంకంతే అనేసుకోండి. जब से ज्ञान में आए हैं జ్ఞానంలోకి ఎప్పటి నుండి అయితే వచ్చామో तब से लेकर के అప్పటి నుంచి తీసుకొని हम మనం अखंड बच्चे बन के रहे हैं। అఖండ పిల్లలుగా అయి ఉన్నామా? अखंड पढ़ाई पढ़ी है, అఖండమైన చదువుని చదివామా? क्योंकि बाप पढ़ाई पर बहुत जोर देते हैं। ఎందుకంటే తండ్రి చదువు పైన ఎక్కువ జోరునిస్తారు. कोई अखंड होकर के पढ़ाई नहीं पढ़ते हैं, रोज కొందరు అఖండంగా అయ్యి చదువుని చదవరు, नहीं पढ़ते हैं, రోజు చదవరు. 7 दिन में एक बार आते हैं। 7 రోజులకు ఒకసారి వస్తారు. तो कौन से धर्म में चले जाते हैं? అప్పుడు ఏ ధర్మానికి వెళ్ళిపోతారు? कौन से धर्म की शूटिंग कर रहे हैं? ఏ ధర్మం యొక్క షూటింగ్ అని చేసుకుంటున్నారు? ఇస్లామీ ముస్లిమ్స్ అని. मुसलमान ముస్లిమ్స్ जुमा जुमा जामा मस्जिद में जाएंगे, జుమా
జుమా జామా మస్జిద్లోకి వెళ్తారు. जाते हैं ना. వెళ్తారు కదా. और क्रिश्चियन మరియు క్రిస్టియన్స్ संडे వారు కూడా సండే వెళ్తారని స్టూడెంట్ అన్నారు. संडे गिरजाघर में जाएंगे. సండే గిరిజాగర్ చర్చ్కి వెళ్తారు. रोज नहीं जाएंगे. రోజు వెళ్ళరు. तो देखना है हमारी कौन सी शूटिंग हो रही है. అయితే చూసుకోవాలి మన షూటింగ్ ఏమవుతుందో. क्या रिहर्सल कर रहे हैं. ఏం రిహర్సల్స్ ని చేసుకుంటున్నాము. पेट के धंधे को जो 5 तत्वों का बना हुआ पेट है పొట్ట యొక్క వ్యాపారం ఏదైతే పంచతత్వాలతో తయారు చేయబడినటువంటి దేహం ఉందో उसके धंधे को ज्यादा महत्व देते हैं దాని యొక్క వ్యాపారానికి మహత్వం అనేది ఎక్కువగా ఇస్తున్నామా या बुद्ध रूपी पेट को ज्यादा महत्व देते हैं. లేక బుద్ధు రూపీ పొట్టకి ఎక్కువగా మహత్వం ఇస్తున్నామా. ज्यादा पोषण किसमें टाइम ज्यादा किसमें लगाते हैं. ఎక్కువ పోషణ అనేది ఎక్కువ టైం అనేది దేనిలోని పెడుతున్నాం. दोनों में लगाते हैं. రెండింటిలోని పెడుతున్నాం అని స్టూడెంట్ అన్నారు. బాబా రెండింటిలో పెడుతున్నారా. आधा आधा लगाते हैं. సగం పెడుతున్నారా. 12 घंटा 12 గంటలు मन बुद्धि रूपी आत्मा के पोषण में लगाते हैं. మనసు బుద్ధి రూపీ ఆత్మ యొక్క పోషణలో పెడుతున్నారా. हैं 12 घंटा 12 గంటలు हैं. पेट के लिए ज्यादा समय लगा. పొట్ట కోసం శరీరం కోసం ఎక్కువ సమయాన్ని పెడుతున్నాము అని స్టూడెంట్ అన్నారు. सरेंडर हैंड्स के लिए तो बोला है సరెండర్ హ్యాండ్స్ కోసం అయితే అన్నారు. कि 16 घंटे ईश्वरीय सेवा में लगे रहेंगे 16 గంటలు ఈశ్వరీయ సేవలోని నిమగ్నమై ఉన్నట్లయితే तो అప్పుడు जो गृहस्थी लोग हैं గృహస్థీలు ఎవరైతే ఉంటారో वो अगर 8 घंटे सेवा करते हैं तो उनके बराबर पहुंचेंगे. వారు ఒకవేళ 8 గంటలు సేవని చేసినట్లయితే వారికి సమానంగా చేరుకుంటారు. क्या ఏంటి. तो जो घर गृहस्थ में रह करके అయితే ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉండి पुरुषार्थ कर रहे हैं పురుషార్థంని చేస్తున్నారో वो 12 घंटे करते हैं వారు 12 గంటలు చేస్తారు. तो बहुत अच्छा है. అప్పుడు చాలా మంచిది అయ్యింది. 12 घंटे कम है क्या. 12 గంటలు తక్కువ ఏంటి. बाबा ने कहा 8 घंटा और हम బాబా అన్నారు 8 గంటలు అని. కానీ మనమైతే 1.5 गुना कर रहे हैं. 1.5 రెట్లు ఎక్కువ చేస్తున్నాం. है तो मन सदा मौज में रहता होगा. అప్పుడు మరి మనసు సదా ఆనందంలో ఉంటుందేమో. नहीं కాదా. रहता होगा कि नहीं. ఉంటుందా లేకుండదా. तो बोला అయితే అన్నారు क्या फैसला हुआ. నిర్ణయం ఏమయ్యింది. जब ये सब क्लियर हो जाए ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ అయిపోతాయో. क्या ఏంటి. ये सब क्या क्लियर हो जाए ఇవన్నీ ఏం క్లియర్ అయిపోవాలి. तब इस सृष्टि पर आना. అప్పుడు ఈ సృష్టిపైకి రా. क्या क्लियर हो जाए. ఏం క్లియర్ అయిపోవాలి. ये 5 तत्वों की जो तमो प्रधान सृष्टि है ఈ పంచతత్వాల యొక్క తమో ప్రధానమైన సృష్టి ఏదైతే ఉందో वो सात्विक बन जाए అది సాత్వికంగా అయిపోవాలి. तब इस सृष्टि पर आना. అప్పుడు ఈ సృష్టిపైకి రా. क्या ఏంటి. तो 5 तत्वों का मूल क्या है. అయితే పంచతత్వాలకి మూలం ఏంటి. बीज कहाँ है. బీజం ఎక్కడున్నారు. 500 करोड़ आत्माओं का बीज कहाँ है. 550 కోట్ల యొక్క బీజం ఎక్కడున్నారు. है
शिव बाबा, శివ్ బాబా, जिसे हम नाम दे रहे हैं कॉम्बिनेशन, ఎవరికైతే మనం పేరుని పెడుతున్నామో కంబినేషన్, निराकार का నిరాకారుని యొక్క और మరియు साकार का। సాకారుని तो యొక్క. निराकार है आत्माओं का बीज, అయితే నిరాకారుడయ్యారు ఆత్మల యొక్క బీజం, मनुष्यों का बीज। మనుష్యుల యొక్క బీజం. वो निराकार आत्मा हाँ, जो निराकार सोमनाथ आत्मा। मंदिर में ఏదైతే సోమనాథుని యొక్క మందిరంలోని हीरे के रूप में दिखाई गई, వజ్రం రూపంలోని చూపించబడ్డారు. उसका काम तो हो गया सन 2036 तक। వారి యొక్క పని అయిపోయింది 2036 వరకు. समझने और समझाने का काम। అర్థం చేసుకొని అర్థం చేయించేటటువంటి పని. 500 करोड़ आत्माएं समझ जाएंगी। 550 కోట్ల ఆత్మలు అర్థం చేసేసుకుంటారు. क्योंकि 80 साल में अभी दुनिया को संदेश नहीं मिला, కొందరు అంటారు, ఎవరైనా అన్నట్లయితే ఏమనంటే 80 సంవత్సరాల వరకు ప్రపంచానికి సందేశం లభించలేదు, तो फिर आगे के 20 साल में कैसे होगा? మరి ఇంకా ఏవైతే మిగిలి ఉన్న 20 సంవత్సరాల్లో ఏమవుతుంది? अरे इंफॉर्मेशन टेक्नोलॉजी అరే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ दिन दूनी रात चौगुनी बढ़ रही है పగలు 2 రెట్లు రాత్రి 4 రెట్లు పెరుగుతున్నాయా या घट रही है? లేక తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయని స్టూడెంట్స్ तो అన్నారు. संभव नहीं हो सकता। అయితే సంభవం అనేది అవ్వలేదా? 500-700 करोड़ मनुष्य आत्माओं को 550 కోట్ల ఆత్మలకి ऊंचते ऊंच बाप, ఉన్నతోన్నతమైన తండ్రి, सुप्रीम बाप का संदेश मिलना, సుప్రీం తండ్రి యొక్క సందేశం లభించటం, हेवनली गॉड फादर का संदेश, హెవెన్లీ గాడ్ ఫాదర్ యొక్క సందేశం कि वो हेवनली गॉड फादर ఏమనంటే ఆ హెవెన్లీ గాడ్ ఫాదర్ इस सृष्टि पर हेवन बनाने के लिए आया। ఈ సృష్టిపైకి హెవెన్ గా తయారు చేయటం కోసం వచ్చి ఉన్నారు. तो सारी मनुष्य आत्माओं को जब ये संदेश मिल जाता है మనుష్యాత్మలందరికీ ఎప్పుడైతే ఈ సందేశం లభిస్తుందో कि वो हेवन बनाने के लिए आया ఏమనంటే వారు హెవెన్ ని తయారు చేయడం కోసం వచ్చి ఉన్నారు అని, और वो हेवन का वर्षा हमें भी चाहिए। మరియు ఆ హెవెన్ యొక్క వారసత్వం మాకు కూడా కావాలి. कोई ऐसी मनुष्य आत्मा है అటువంటి మనుష్యాత్మ ఎవరైనా ఉంటారా? जो ये न चाहे कि हमें सुख नहीं चाहिए? వారు ఒకవేళ ఇలా అన్నట్లయితే ఏమనంటే మాకు సుఖం వద్దు అని, हमें तो दुख की दुनिया ही चाहिए। మాకు దుఃఖం యొక్క ప్రపంచమే కావాలి అని. 500-700 करोड़ मनुष्यों में से कोई ऐसी आत्मा होगी? 500-700 కోట్లలో నుండి అటువంటి ఆత్మ ఎవరైనా ఉంటారా? है? कोई नहीं होगी। ఎవ్వరూ ఉండరు. माने कम से कम అనగా తక్కువలో తక్కువ एक जन्म की ఒక్క జన్మ యొక్క जीवन मुक्ति జీవన ముక్తి हर मनुष्य आत्मा को चाहिए। ప్రతి మనుష్యాత్మకి కావాలి. एक जन्म के लिए सुख की दुनिया ఒక్క జన్మ కోసం సుఖం యొక్క ప్రపంచం हर मनुष्य आत्मा को चाहिए। ప్రతి మనుష్యాత్మకి కావాలి. तो एक जन्म का सुख का वर्षा అయితే ఒక్క జన్మ యొక్క సుఖం యొక్క వారసత్వం वो सभी को मिलता है। అదందరికీ లభిస్తుంది. बाकी 21 जन्मों का वर्षा మిగతా 21 జన్మల వారసత్వం 8-10 करोड़ को मिलता है। 8-10 కోట్లకు లభిస్తుంది. कितनों को? ఎంతమందికి? और 84 जन्म का वर्षा మరియు 84 జన్మల యొక్క వారసత్వం है? 9 లక్షలకి అని స్టూడెంట్ అన్నారు. नहीं, కాదు, पूरे 84 जन्म का वर्षा सुख का किसी को मिल ही नहीं सकता। పూర్తిగా 84 జన్మల సుఖం యొక్క వారసత్వం అనేది ఎవరికి లభించనే లభించదు. क्यों? ఎందుకు? अगर दुख नहीं होगा तो सुख की कोई वैल्यू ఒకవేళ దుఃఖం లేకపోయినట్లయితే సుఖం యొక్క వాల్యూ नहीं होगी। ఉండదు. दुख और सुख
దుఃఖం మరియు సుఖం दोनों हैं इस सृष्टि पर। రెండు ఉన్నాయి ఈ సృష్టి పైన. रात भी है రాత్రి కూడా ఉంది, तो दिन भी है। అప్పుడు పగలు కూడా ఉంది. ब्रह्मा का दिन भी है, ब्रह्मा की रात भी है। బ్రహ్మ యొక్క పగలు కూడా ఉంది, బ్రహ్మ యొక్క రాత్రి కూడా तो ఉంది. ये ब्रह्मा का दिन అయితే ఈ బ్రహ్మ యొక్క పగలు लाने के लिए తీసుకురావటం కోసం भगवान बाप इस सृष्टि पर భగవంతుడు తండ్రి ఈ సృష్టిపైకి तुम बच्चों को निमित्त बनाता है। పిల్లలైన మిమ్మల్ని నిమిత్తంగా తయారు చేస్తారు. ये 4.5 लाख बीज हैं వీరు 4.5 లక్షల బీజాలయ్యారు. जो सतयुग से आदि से लेकर के ఏదైతే సత్యుగం యొక్క ఆది నుండి తీసుకొని कलयुग के अंत तक दुनिया में जितनी भी राजाइयां होंगी కలియుగం అంతం వరకు ఎన్నైతే రాజ్యాలుంటాయో उन राजाइयों के बीज वहां तक भी चलेंगे। ఆ రాజ్యాల యొక్క బీజాలు అక్కడి వరకు కూడా నడుస్తారు, వెళ్తారు. वो बीज रूप आत्माएं हैं जो राजयोग बल से వారు బీజరూపి ఆత్మలయ్యారు. వారు రాజయోగం యొక్క బలంతోని क्या लेती हैं? ఏం తీసుకుంటారు? राजाई की రాజ్య భాగం యొక్క शक्ति प्राप्त करती है శక్తిని ప్రాప్తించుకుంటారు योग बल से। యోగ బలంతోని. यथा राजा యథా రాజా तथा प्रजा। ఎటువంటి రాజు అటువంటి ప్రజలు. तो इस सृष्टि पर हम कब लौटेंगे? అయితే ఈ సృష్టిపైకి మనం ఎప్పుడు తిరిగి వస్తాం? 2036-37 के बाद 2036-37 తరువాత तुरंत लौटेंगे వెంటనే వచ్చేస్తామా తిరిగి, या टाइम लगेगा? లేక టైం పడుతుందా? है? तुरंत టైం పడుతుంది అని స్టూడెంట్ అన్నారు. आएंगे। వెంటనే వచ్చేస్తామా? तुरंत 5 तत्वों की जो सृष्टि है వెంటనే పంచతత్వాల యొక్క సృష్టి ఏదైతే ఉంటుందో, पृथ्वी जलवायु अग्नि आकाश जो एकदम तमो प्रधान बन गए పృథ్వీ జలం వాయు అగ్ని ఆకాశం ఏవైతే పూర్తిగా తమో ప్రధానంగా అయి ఉన్నాయో वो सतो प्रधान बन जाएंगे। అవి సతో ప్రధానంగా తయారైపోతాయా? बन जाएंगे। తయారైపోతాయా? अरे అరే बन जाएंगे। తయారైపోతాయా? फू, ఊదగానే అయిపోతాయా? ऐसे होगा? అలా అవుతుందా? है? టైం పడుతుంది అని స్టూడెంట్ అన్నారు. टाइम लगेगा టైం इसलिए बोला పడుతుంది అందువలనే అన్నారు. जब ये साफ क्लियर हो जाएगा ఎప్పుడైతే ఇవన్నీ క్లియర్ గా అయిపోతాయో तब आना, అప్పుడు రావాలి. फिर आकर के राज्य करना। మళ్ళీ వచ్చి రాజ్యం చెయ్యండి. राज्य రాజ్యం सत्तो प्रधान प्रकृति पर करेंगे సతో ప్రధాన ప్రకృతి పైన చేస్తామా, या ये जो तमो प्रधान प्रकृति లేక ఈ తమో ప్రధాన ప్రకృతి विनाश काल में बन जाती है వినాశన కాలంలోనే ఏదైతే తయారైపోతుందో तब राज्य करेंगे? అప్పుడు రాజ్యాన్ని చేస్తారా? तो टाइम नहीं लगेगा। అప్పుడు టైం అనేది పట్టదా? तो सतो प्रधान प्रकृति कैसे बनेगी? అయితే సతో ప్రధాన ప్రకృతి ఎలా తయారవుతుంది? है योग बल से। యోగ బలంతో తయారవుతుంది అని స్టూడెంట్ అన్నారు. బాబా యోగ బలంతో తయారవుతుంది. कैसा योग बल? ఎటువంటి యోగ బలం? मन मना भव। మన్మనాభవ. सब आत्मिक स्थिति में स्थित होकर के उसी में प्रवेश कर जाएंगे। అందరూ ఆత్మిక స్థితిలో స్థిరమయ్యి వారిలోనే ప్రవేశించేస్తారు. जो गीता में लिखा है ఏదైతే గీతలో వ్రాయబడి ఉందో क्या? ఏంటి? अव्यक्त मूर्तिना। అవ్యక్త మూర్తినా? कैसी मूर्ति? ఎటువంటి మూర్తి? अव्यक्त मूर्ति। అవ్యక్త మూర్తి. अरे అరే
मूर्ति साकार होती है या अव्यक्त होती है? మూర్తి సాకారంగా ఉంటుందా లేక అవ్యక్తంగా ఉంటుందా? సాకారంగా ఉంటుంది అని స్టూడెంట్ साकार అన్నారు. होती है। సాకారంగా ఉంటుంది. अव्यक्त माने जो न दिखाई पड़े, व्यक्त అవ్యక్తం అంటే కంటికి ఏదైతే కనిపించకుండా ఉంటుందో, माने जो दिखाई पड़े। వ్యక్తం అంటే ఏదైతే కనిపిస్తుందో. तो लिंग అయితే లింగం ఏదైతే ఉందో साकार है या निराकार? సాకారం అయ్యిందా లేక నిరాకారం అయ్యిందా? సాకారం అయ్యింది అని స్టూడెంట్ అన్నారు. फिर अव्यक्त मूर्ति कैसे మరి అవ్యక్త మూర్తి ఎలా అయ్యారు? है? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు బాబా. ఆ अव्यक्त इसलिए అవ్యక్తం ఎందువలన అంటే कि इंद्रियां हैं, ఏమనంటే ఇంద్రియాలైతే ఉన్నాయి, लेकिन वो इंद्रियां కానీ ఆ ఇంద్రియాలు ऐसी स्टेज बना ली है इंद्रियों वाले ने ఇంద్రియాలని ఎటువంటి స్టేజ్ని తయారు చేసేసుకున్నారు అంటే ఇంద్రియాలు కలిగిన వారు ఉన్నవారు ऐसी मनसा की स्टेज बनाई बुद्धि की అటువంటి మనసు బుద్ధి యొక్క స్టేజ్ని తయారు చేసుకున్నారు అంటే कि वो इंद्रियां याद ही नहीं आती। ఆ ఇంద్రియాలు జ్ఞాపకమే రావు. इंद्रियों का रस, ఇంద్రియాల యొక్క రసం, इंद्रियों का सुख अनुभव ही नहीं करता। ఇంద్రియాల యొక్క సుఖాన్ని అనుభూతే చేసుకోరు. तो जब अनुभव ही नहीं करेगा ఎప్పుడైతే అనుభవమే చేసుకోరో तो कर्म बंधन बंधेगा అప్పుడు కర్మ బంధనాలు బంధింపబడతాయా? नहीं बनेगा। బంధింపబడవు. वो स्टेज दिखाई गई है ఆ స్టేజ్ చూపించబడింది. कि उसमें लिंग में ఏమనంటే దానిలోని లింగంలోని प्रकृति का भी बीज है, ప్రకృతి యొక్క బీజం కూడా ఉంది. उस शरीर में ఆ శరీరంలోని जो लिंग रूप दिखाया गया ఏదైతే లింగ రూపం చూపించబడిందో और మరియు उसमें आत्मा भी है, దానిలోని ఆత్మ కూడా ఉంది. दोनों बरकरार हैं। రెండు స్థిరంగా ఉన్నాయా? 5000 वर्ष की सृष्टि में 5000 సంవత్సరాల యొక్క సృష్టిలోని या नहीं बरकरार रहते हैं, లేక స్థిరంగా ఉండరా? दोनों बरकरार रहते हैं। రెండు స్థిరంగా ఉంటాయి. और वो 5 तत्वों का जो शरीर है మరియు ఆ ఏవైతే పంచతత్వాల యొక్క శరీరం ఉందో, जो शरीर ఏదైతే శరీరం प्रकृति का पुतला है, ప్రకృతి యొక్క బొమ్మ అయ్యింది. है या नहीं? అయ్యిందా లేక అవ్వలేదా? प्रकृति का पुतला कैसा? ప్రకృతి యొక్క బొమ్మ ఎలా అయ్యింది? जिसने सारी सृष्टि का विनाश करा दिया। ఎవరైతే మొత్తం సృష్టి యొక్క వినాశనం అంతా చేయించేశారో, जगत माता जैसा है या नहीं? జగత్మాత వలె అయ్యారా లేక అవ్వలేదా? अरे जगदम्बा जैसा है या नहीं? అరే జగదంబ వలె అయ్యారా లేక అవ్వలేదా? जगदम्बा क्या करती है? జగదంబ ఏం చేస్తుంది? तमो प्रधान बनती है तो తమో ప్రధానంగా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు सारी सृष्टि का विनाश कराती है। మొత్తం సృష్టి యొక్క వినాశనం అంతా చేయించేస్తుంది. वो तो ఆమె అయితే चैतन्य मनुष्य आत्माओं का विनाश कराने के निमित्त है। చైతన్య మనుష్యాత్మల యొక్క వినాశనం చేయించడానికి నిమిత్తంగా అవుతుంది. लेकिन ये परम ब्रह्म కానీ వీరు ఈ పరబ్రహ్మ 5 जड़ तत्वों का भी विनाश होता है। పంచ జడ తత్వాల యొక్క వినాశనం కూడా అవుతుంది. इतना विशाल रूप में नहीं रहेंगे, అంత విశాల రూపంలోని ఉండదు. ఇంత విశాల రూపంలో ఉండదు. वो सारे जड़ तत्व ఆ జడతత్వాలన్నీ योग बल से, యోగ బలం ద్వారా, योग माने प्यार, యోగం అంటే ప్రేమ, स्नेह, స్నేహం, स्नेह के बल से सात्विक बनेंगे। స్నేహం యొక్క బలంతోని సాత్వికంగా తయారవుతాయి.
जो यादगार है, ఏదైతే స్మృతి చిహ్నం ఉందో, कि ऋषियों मुनियों के आश्रम में ఏమనంటే ఋషులు మునుల యొక్క ఆశ్రమంలో शेर और बकरी एक घाट पानी पीते थे। సింహము మరియు మేక ఒకే చెరువులోని జలం త్రాగేవి. शेर बकरी जड़त्वमयी बुद्धि वाले हैं, సింహము మేక జడత్వమయి బుద్ధి కలిగినవి అవుతాయా, या मनुष्यों जैसी चैतन्य बुद्धि है? లేక మనుష్యుల వలె చైతన్య బుద్ధి కలిగినవై ఉంటాయా? हैं? जड़त्वमयी बुद्धि होते हुए भी జడత్వమైన బుద్ధి అయినప్పటికీ కూడా वो आत्माएं ఆ ఆత్మలు मनुष्यों के वातावरण के प्रभाव में आकर के మనుష్యుల యొక్క వాతావరణం యొక్క ప్రభావంలోకి వచ్చి मनुष्यों जैसे ही वातावरण की बुद्धि बन जाती है। మనుష్యుల వలె వాతావరణంది బుద్ధి అనేది తయారైపోతుంది. तो ये 500-700 करोड़ मनुष्य आत्माएं అయితే ఈ 500-700 కోట్ల ఆత్మలు आत्मिक स्थिति में जब एक जगह इकट्ठी हो जाएंगी, ఆత్మిక స్థితిలో ఎప్పుడైతే ఒక చోట కలిసి ఉంటారో, एक बिंदु रूप में, ఒక్క బిందు రూపంలోని तो जो 5 तत्वों का जो शरीर है पुतला बीज रूप में, అప్పుడు పంచతత్వాల యొక్క శరీరం ఏదైతే బొమ్మ ఉంటుందో బీజ రూపంలోని, वो सात्विक बनेगा या नहीं बनेगा? అది సాత్వికంగా తయారవుతుందా లేక తయారవ్వదా? टाइम लगेगा। టైం పడుతుంది. ऐसे ही नहीं 36 के बाद कृष्ण का जन्म हो जाएगा। అలా ఏమీ కాదు. 36 తరువాత శ్రీకృష్ణుడి యొక్క జన్మ అయిపోతుంది అని. अब और हड़कंप आने लगा। ఇప్పుడు ఇంకా అడకంపాలు వస్తూ ఉన్నాయి. अभी तक तो 100 साल ही था, ఇప్పటి వరకు అయితే 100 సంవత్సరాలే అయ్యాయి. अब 100 साल की जगह और बढ़ा दिया। ఇంకా 100 సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువగా పెంచేశారు. हाँ बोलो। చెప్పు. जो लास्ट में जाता है वो सबसे पहले आता है, जो लास्ट में जाता है वो सबसे पहले आता है। స్టూడెంట్ అడిగారు, లాస్ట్లో వెళ్తారు అందరికంటే ఫస్ట్ వస్తారు అని. हाँ लास्ट में जाता है वो सबसे पहले आएगा ही। లాస్ట్లో వెళ్తారు అందరికంటే మొదట కూడా వస్తారు. शुरुआत हो गई, शुरुआत हो गई, सब वो ही आएगा। ప్రారంభం అనేది సతో ప్రధానంది వారే ప్రారంభమైపోతారు కదా బాబా. వారే వస్తారు. कब आएगा? ఎప్పుడు వస్తారు? जब उसका अपना शरीर सत्व प्रधान बने। ఎప్పుడైతే వారి యొక్క శరీరం సత్వ ప్రధానంగా తయారైపోతుందో, लिंग सत्व प्रधान बने। లింగం ఎప్పుడైతే సత్వ ప్రధానంగా తయారైపోతుందో, वो तो सबसे पहले बनता है। बन जाता है क्या? इतनी जल्दी बन जाता है? తయారైపోతారు. కానీ ఇంత త్వరగా తయారైపోతారా? बन जाता है? తయారైపోతారా? हैं? बन जाता है? తయారైపోతారా? लिंग से अपने आप शरीर बन जाएगा। లింగంతో శరీరం దాని అంతటదే తయారైపోతుందా? अरे वो साकार शरीर भी बर्फ में दबेगा या नहीं दबेगा? అరే ఆ సాకార శరీరం కూడా మంచులోని కప్పబడి ఉంటుందా లేక ఉండదా? सेकंड సెకండ్ కోసం అని స్టూడెంట్ అన్నారు. सेकंड के लिए सेकंड के लिए दबेगा। సెకండ్ కోసం కప్పబడి ఉంటారు అని స్టూడెంట్ అన్నారు. సెకండ్ కోసం కప్పబడి ఉంటారు. एक सेकंड में 5 तत्व सत्व प्रधान बन जाते हैं। ఒక్క సెకండ్ లో పంచతత్వాలు సతో ప్రధానంగా తయారైపోతాయా? एक सेकंड में जीवन मुक्ति मिल जाती है। సెకండ్ లో జీవన్ముక్తి లభిస్తుంది అని అన్నారు అని స్టూడెంట్ అడిగారు. वो आत्मा के लिए बात है, అది ఆత్మ కోసం విషయం అయ్యింది. जीवन के लिए बात है। జీవనం కోసం విషయం అయ్యింది. जीवन मुक्ति की बात है। జీవన ముక్తి యొక్క విషయం అయ్యింది. जीवित होने की बात है। జీవితం
సులభంగా అయ్యేటటువంటి విషయం అయ్యింది. 5 तत्वों की बात नहीं है, పంచతత్వాల యొక్క విషయం కాదు. वो प्रैक्टिस करते करते ఆ ప్రాక్టీస్ ని చేస్తూ చేస్తూ आत्मा ఆత్మ जब ऐसी योग की प्रैक्टिस में तीखी बन जाएगी ఎప్పుడైతే అటువంటి యోగం యొక్క ప్రాక్టీస్ లోనే తీక్షణంగా అయిపోతుందో कि 1 सेकंड में नीचे से ఒక్క సెకండ్ లోని కింద నుండి పైకి ऊपर चली जाए। పైకి వెళ్ళిపోతుంది. अभी अभी साकारी, ఇప్పుడిప్పుడే సాకారి, अभी अभी निराकारी, ఇప్పుడిప్పుడే నిరాకారి. ऐसी स्टेज हो जाए అటువంటి స్టేజ్ అయిపోవాలి. तब 1 सेकंड की बात। అప్పుడు ఒక్క సెకండ్ యొక్క విషయం అయ్యింది. वो चैतन्य आत्मा की बात है। అది చైతన్య ఆత్మ యొక్క విషయం అయ్యింది. जड़ शरीर की बात नहीं है। జడ శరీర విషయం కాదు. जड़ शरीर योग की प्रैक्टिस करेगा, జడమైన శరీరం యోగం యొక్క ప్రాక్టీస్ ని చేస్తుందా? नहीं करेगा। చెయ్యదు. हाँ, హా, जड़त्व बुद्धि वाले जो प्राणी हैं జడత్వమైన బుద్ధి కలిగిన ప్రాణులు ఏవైతే ఉంటాయో वो भी प्रेम का अनुभव करते हैं या नहीं करते हैं? అవి కూడా ప్రేమ యొక్క అనుభవాన్ని చేసుకుంటాయా లేక చేసుకోవా? हैं? करते हैं। చేసుకుంటాయి అని స్టూడెంట్ అన్నారు. బాబా చేసుకుంటాయి. हित अनहित पशु पक्षी जाना, హిత్ అనహిత్ పశు పక్షి జానా. जो पशु पक्षी जिनमें मन मनन चिंतन मंथनशील नहीं है, ఏ పశు పక్షి అయితే వేటిలో అయితే మనన చింతన మంతన శీల్ అనేవి అవ్వవో वो पशु पक्षी भी जानते हैं ఆ పశువు పక్షులకి కూడా తెలుసు कि ये हमारा हित करने वाला है, ఏమనంటే వీరు మాకు మంచి చేసేవారయ్యారు, ये अहित करने वाला नहीं है। వీరు మా చెడుని చేసేటటువంటి వారు కాదు అని. ये ऋषि मुनियों का आश्रम ऐसा है ఈ ఋషి మునుల యొక్క ఆశ్రమం ఎటువంటిది అంటే जहाँ हमारा कोई कल्याण అక్కడ మా యొక్క ఏమి అకల్యాణం नहीं हो सकता। అవ్వదు. वो नजदीक भी जाएंगे అవి దగ్గరగా వెళ్ళినా కూడా मनुष्य के ऋषियों मुनियों के, ఋషి మునులకి దగ్గరకి तो इसलिए नजदीक जाएंगे कि ये అవి ఎందువలన దగ్గరికి వెళ్తాయి అంటే हमारे हितैषी हैं। ఏమనంటే వీరు మాకు మంచి చేసేటటువంటి హితైషీలయ్యారు, हमारे शत्रु మా యొక్క శత్రువులు नहीं है। కారు. ओम शांति। ఓం శాంతి.